ప్రవక్తల పరిచర్య అయిపోయింది. ఈ పరిచర్యలన్నీ అయిపోయిన తర్వాత మనిషికి దిశానిర్దేశం తెలియక, మనిషి ఎలాగ బ్రతకాలో తెలియక, మనిషి ఈ లోకంలో దేవుణ్ణి ఎలాగ కలుసుకోవాలో తెలియక ఒక ఒక చీకట్లో బ్రతుకుతున్నటువంటి కాలం 430 సంవత్సరాలండి. ఆ 430 సంవత్సరాల్లో మనిషి తన ఆలోచనతో ఎదగడం ప్రారంభించాడు. అప్పుడేనండి బుద్ధుడు వచ్చాడు. బుద్ధుడండి ఏమండి, ఆ సమయంలోనే చాలామంది తపస్సు చేస్తే దేవుడు దొరుకుతాడు, జ్ఞానంతో వెతికితే దేవుడు దొరుకుతాడని అనేక రీతిలుగా దేవుని వెతకడం ప్రారంభించాడు. కానీ చివరికి ఏ రీతిగా కూడా దేవుడు దొరకలేదండి. ఏ రీతిగా దేవుడు దొరకలేదు. అంత కాలం సంపూర్ణమైనప్పుడు అండి దేవుడు మరియా గర్భాన ఈ లోకానికే ఆయన వచ్చాడండి. ఆ సందర్భం ఇక్కడ రాయబడింది కదా. అయితే ఇక్కడ ఒక చక్కటి మాట రాయబడింది. ఏంటి మాట అంటే చూడండి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టును అని రాయబడి ఉంది కదా. చూడండి, సత్రములో వారికి స్థలము లేదు. అసలు ఈ మాట ఎందుకు ఇక్కడ మెన్షన్ చేయబడింది, లేకపోతే ఇది వ్రాయించబడింది అని అంటే చూడండి, ఈ లోకానంతటిని కూడా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ పరిసరాల్లో బోల్డెన్ చెట్లు ఉన్నాయి ఏమండి. మనం పగలొస్తే మన చుట్టూరు పక్షులు ఎగురుతూ ఉంటాయి, ఆకాశంలో నక్షత్రాలు మనం చూస్తూ ఉంటాం. ఈ భూలోకంలో వీటినన్నింటినీ కూడా కలగజేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు అండి. ఏంటండి? సృష్టికర్త అయిన దేవుడు అండి. ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ లోకానికి రావటానికి ఆయనకంట స్థలం లేదంట. ఏంటండి? ఏం లేదండి, స్థలం లేదంట. ఆయన పుట్టడానికి, ఆయన పరుండబెట్టడానికి, ఆయన ఒక చోట నివసించడానికి ఆయనకి స్థలం లేదంట. అందుకని ఇక్కడ ఏమని రాశాడంటే, సత్రంలో వారికి. అసలు ఆ సత్రం ఏంటి? సత్రంలో ఉండాలి ఆయన ఏమండి. ఈ లోకాన్ని కలగజేసినటువంటి మహాదేవుడు, ఈ లోకాన్ని అంతటిని కూడా సృష్టించినటువంటి ఈ దేవుడు, ఈ భవంతులు కట్టుకోవడానికి జ్ఞానం ఇచ్చినటువంటి దేవుడు, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని కలగజేసినటువంటి మహాదేవునికి కాస్తంత స్థలం లేకపోతే ఎంత ఆశ్చర్యం అండి. అయితే సత్రంలో ఏంటి స్థలం లేకపోవడం అని అంటే, ఇది అలా మనం చూసుకుంటూ పోతే రూతు నుంచి, బోయాజు నుంచి, బోయాజు తర్వాత ఓబేదు నుంచి, ఇలాగా అనేక మంది నుంచి ఇది వారసత్వంగా ఏమండి దావీదు వంశంలో దావీదుకి ఇవ్వబడిందండి ఈ సత్రం. అంటే ఈ సత్రం అనేటువంటి ఈ ఈ యొక్క గుహ అన్నమాట, రాతితో తొలచబడినటువంటి ఒక గుహ. ఆ గుహ ఎవరికి ఇవ్వబడిందంటే దావీదు వంశం వారికి ఇవ్వబడినటువంటి ఒక గుహ అన్నమాట. ఇది పాస్టర్ గారు చెప్పారు. ఇంకా ఎక్కువ నేను అందులోకి వెళ్ళను. కానీ అసలు ఎందుకు ఈయనకి స్థలం లేదు అని అంటే, యేసుక్రీస్తు వారు వచ్చే సమయానికి అది సత్రం చేయబడింది, కింహాముకి అది ఇవ్వబడింది. కింహాముకి ఇవ్వబడిన తర్వాత దాన్ని సత్రంగా మార్చేశారు. సత్రం అయిన తర్వాత యేసుక్రీస్తు వారు, లేకపోతే యేసుక్రీస్తు వారు వచ్చే సమయానికి యేసేపు వంశావళిని మనం చూడాలి. ఎందుకనంటే యేసేపు వంశావళి, ఒకరేమో మరియా వంశావళిని రాశారు, ఒకరేమో యేసేపు వంశావళి రాశారు. యేసేపు వంశావళిని మనం చూసుకుంటూ వస్తే చివరికి ఇది ఎవరికి చెందుతుందనంటే ఈ స్థలం యేసుక్రీస్తు వారికి చెందుతుంది. కానీ ఆయన ఉన్నటువంటి, ఆయనకి చెందినటువంటి, లేకపోతే ఆయన వంశపారపర్యగా ఆయనకి చెందాల్సినటువంటి ఆ గృహములో ఆయనకి స్థలం లేదంట. ఈ రోజుల్లో మనం ఇలా చెప్పుకుంటే, ఆ రోజు వాళ్ళ అక్కడ స్థలం ఇవ్వకపోతే ఈరోజు మనము ఆయనకి స్థలం ఇవ్వలేకపోతా ఉన్నాం. మన హృదయంలో ఆయనకి స్థలం ఇవ్వలేకపోతా ఉన్నాం. ఏమండి, ఆయనకి స్థలం ఇస్తే ఏమవుతుందో ఒక్క మాట నేను చెప్పి దేవుని సేవకులకి మనం ఇచ్చేద్దాం. ఏమండి, ఆయనకి స్థలం ఇస్తే జక్కయ్య జీవితం ఎంతో అద్భుతంగా మారిపోయిందండి. ఏంటండి, ఆయనకి స్థలం ఇస్తే ఎంతో అద్భుతంగా తన కుటుంబం మారిపోయిందండి. ఏమండి, తన యొక్క కుటుంబానికి రక్షణ వచ్చిందంట. ఏమండి, ఇతడు అబ్రహాము కుమారుడని అనబడ్డాడంట. ఇలాగా ఆయనకి స్థలం ఇచ్చినటువంటి వారందరి జీవితాలు కూడా ఎంతో ఆశ్చర్యంగా మార్చబడ్డాయండి. ఏమండి, ఎంతో ఆశ్చర్యంగా. ఓబేదేదేమనేటువంటి ఆయనకి సాదృశ్యంగా ఉన్నటువంటి మందసానికి చోటిచ్చినప్పుడు అండి 3 నెలల్లో అతని యొక్క పరిస్థితి మారిపోయింది, అతని ఇంటివారి పరిస్థితి మారిపోయిందండి. ఈరోజు ఆయనకి స్థలం ఇచ్చి చూడండి. ఆయనకి స్థలం ఇస్తేనండి ఆయన
ఏదో ఒక గొప్ప స్థలాన్ని కోరుకోవట్లేదు, ఏదో ఒక భవంతిని కోరుకోవట్లేదు, మనం ఇచ్చే ఏది కోరుకోవట్లేదు. కానీ మన హృదయంలో చూడండి చిన్న చోటు ఇమ్మని ఆయన కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ రాత్రి ఆయనకు చోటు ఇవ్వటానికి మీరు ఇష్టపడితే తప్పకుండా ఆయన మీ హృదయంలోనికి వస్తాడు. ఆయన వస్తేనండి ఎంత సంబరం, ఆశ్చర్యం అంటే అది మనం మాటల్లో చెప్పలేమండి, మనం మాటల్లో చెప్పలేము. చిన్న మాట, నా జీవితంలో ఒక మాట చెప్తాను. ఏమండి, దేవుని కొరకు అసలు విన్నప్పుడండి వెంపరం పుట్టేదండి ఒకప్పుడు నాకు. ఎంత వెంపరం అని అంటే, ఒక పాస్టర్ గారు, అంటే మా పాస్టర్ గారు మా వీధంటే వచ్చి దేవుని మాటలు చెప్తూ ఉండేవారండి. దేవుని మాటలు చెప్తూ ఉండి ఎక్కడ ఉన్నాడు మా అన్నయ్య, మా అన్నయ్య వచ్చారండి, ఆయనకి తెలుసండి. మా పాస్టర్ గారు, ఒరే బాబు, అప్పుడు నన్ను కన్నబాబు అని పిలుస్తూ ఉండేవారు. కన్నబాబు చర్చికి రారా అని అంటే పాస్టర్ గారిని తిట్టేవాడిని అండి. పాస్టర్ గారు ఇలాగ రొమ్మిర్చుకుని ఇష్టం వచ్చినట్లు ఆయన్ని బూతులాడుతూ ఉండేవాడిని అండి. బూతులాడతాం ఆయన్ని స్వయంగా అనకపోయినా లోపల అనుకుంటూ ఉండేవాడిని, ఇది పని పాట లేదు, సంచేసుకుని రోజు మా ఇంటికి వస్తూ ఉంటాడో, మా ఊళ్ళందరిని తీసుకుని వెళ్తూ ఉంటాడో అని పాస్టర్ గారిని తిడతా ఉండేవాడు, రొమ్మిరి. ఇప్పుడు కూడా ఒకవేళ మా పాస్టర్ గారు కనుక ఇక్కడ ఉంటే ఆయన చెప్తారండి, ఎంత మారిపోయారా అని. దేవునికి స్తోత్రం చెప్దాం. అలాగా దేవునికి చోటు ఇవ్వకుండా నేను తిరుగుతున్నటువంటి రోజులండి. ఆ సమయంలో ఒకరోజు కంటికి జబ్బు వచ్చింది. కంటికి జబ్బు వస్తే ఆ కంటికి చివరికి కన్ను తీసేంత పరిస్థితి వచ్చిందండి. కన్ను తీసేయాలా అన్నటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో ఏమండి, ఆ రాత్రి ఎవరికి తెలియదండి, మా ఇంట్లో ఎవరికి తెలియదు. నేను ఆ రాత్రి చనిపోవాలని, ఉరిపోసుకోవాలని, లేకపోతే మరొకటి ఏదో ఒకలాగా, ఏదో ఒక దాంట్లో దూకి చచ్చిపోవాలని, ఏదో ఒకటి తాగి చచ్చిపోవాలని నా హృదయంలో నేను ఆలోచన చేసుకున్నానండి. అలా ఆలోచన చేసుకుని నా హృదయం అంతా ఒకలాగా మారిపోయిందండి. ఒక వికృతంగా నాకు నేనే ఏదోలాగా చచ్చిపోవాలి ఈ రాత్రి, రేపటికి నేను బ్రతికుండకూడదు అని ఒకలాంటి నిర్ణయం తీసేసుకున్నాను. అలాంటి సమయంలో ఆ రాత్రి, అది లెంట డేస్ అండి. లెంట డేస్ అంటే 40 రోజులు ప్రార్థన అంటారు కదా. ఆ ప్రార్థనలో 40 రోజులు కూడా ప్రార్థన చేస్తారండి. ఆ 40 రోజులు ప్రార్థనలో పాస్టర్ గారు వచ్చండి అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారండి. ఎందుకో ఆ మాటల మధ్యలో నా మాట వచ్చింది, కన్నబాబు రావాలి, వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి అని ఏదో ఒక మాట ఆయన ప్రార్థన చేస్తా ఒక మాట అంటే నిక్కరతో ఉన్నానండి. అప్పుడు ఇది జరిగి 13 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మాట అండి. నిక్కరతో ఉన్నాను. అది నిక్కరతో ఎవ్వరూ నన్ను లేపలేదు, అలాగే ఎవ్వరికి నేను చెప్పలేదు. మా ఊళ్ళందరూ కూడా అలా పక్కన కూర్చొని వాళ్ళు ఏదో రేపు ఈ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఎక్కడ తీసుకెళ్ళాలని వాళ్ళు నిర్ణయం చేసుకుంటున్నటువంటి సమయంలో నేను వాళ్ళ మైంగా లేచిపోయి ఆ చర్చిలోకి వెళ్ళిపోయి ఒక మూలను కూర్చున్నాను. ఎందుకనంటే ఇప్పుడు చర్చికి వెళ్ళిన దాఖలాలు లేవు. అప్పుడప్పుడు క్రిస్మస్కే, ఎప్పుడైనా ఈస్టర్కే ఎవరైనా పిలిస్తే అప్పుడు వెళ్తాం. అదైనా ఏదో ఎటకారంగా వెళ్తాం, లేకపోతే ఏదైనా పెడతారని వెళ్తాం, అందరూ వెళ్తున్నారు కదని వెళ్తాం తప్ప మామూలుగా వెళ్ళే పరిస్థితి లేదు. అందుకని ఒక మూలను కూర్చున్నాను. అంతా అయిపోయిందండి. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు వచ్చారండి. పాస్టర్ గారు వచ్చి నా వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు, ఈడేంటి ఇక్కడికి వచ్చాడు అని అనుకుంటున్నాడు ఆయన మనసులోని. ఆయన నా దగ్గరికి వచ్చి, ఏ బాబు ఏమైంది అని అన్నారు. అప్పటికే మా అన్నయ్యోళ్ళు మొత్తానికి ఏమన్నా చెప్పారు ఏంతో మొత్తానికి తెలియదు, కానీ నా కంటి కోసం ఇలా జరుగుతుందని ఆయనకు తెలుసు. ఆయన సూటిగా నాతో ఒకే ఒక మాట అన్నారండి, ఈ రాత్రి నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు కదా అని అన్నారండి. నాకు గుండె లబ్డబ్ అని కొట్టుకుంటుంది చూసారా. ఏమండి, నా మనసులో ఆ మాట ఎవరికి తెలియదు. నేను ఎవరికి చెప్పలేదు కూడా. చచ్చిపోతామని ఎవరికైనా చెప్తాం ఏంటండి, ఎవరికి చెప్పం కదా. అలాగే నా మనసులో నేను అనుకుంటున్నాను, ఆ మాట ఆయనకి ఎలా తెలిసింది. ఇదే ఆశ్చర్యంతో అలా నిలిచిపోయి అలా ఉంటున్నటువంటి సమయంలో ఆ రాత్రి అండి చూడండి, దేవుడే మాట్లాడాడని నాకు అర్థమైంది. పాస్టర్ గారు ఏమన్నారంటే, ప్రార్థన చేశారు, నువ్వు చనిపోవటానికే దేవుడు నిన్ను పుట్టించలేదు, నువ్వు బ్రతికి ఆయన కొరకు సేవ చేయడానికే నేను పుట్టించాడు. కాబట్టి నీ కన్ను విషయంలో దేవుడు సహాయం చేస్తాడో, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు విశ్వాసం ఉంచు అని ఆయన ప్రార్థన చేశారు. నేను ప్రార్థన చేయమని, కంటికి జబ్బు అని నేనేం చెప్పలేదండి ఆయనకి. ఆయన నా మనసులో ఉన్నటువంటి మాట చెప్పడం, ఆ మాట నన్ను పట్టుకుంది. ఆ రాత్రే దేవుడు నన్ను దర్శించడం జరిగింది.
ఆ రాత్రే పశ్చాత్తాపంతో రాత్రంతా కుమిలి నిద్ర పట్టలేదండి. ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. ఆ రాత్రంతా నేనేవే పాపాలు చేస్తూ వచ్చాను, ఎవరెవరిని వ్యతిరేకిస్తూ వచ్చాను, ఎవరెవరిని తిడతా వచ్చాను, ఏ పాస్టర్ గారు అయితే నన్ను ప్రేమిస్తూ అస్తమాలు పలకరిస్తూ వచ్చారు, అదే పాస్టర్ గారిని ఎన్ని మార్లు నేను బాధ పెట్టాను, అవన్నీ తలంచుకుని నేను పశ్చాత్తాపడి ఆ రాత్రి నేను రక్షించబడ్డానండి. దేవునికి స్తోత్రం. దేవుడు అలా నన్ను రక్షించుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు అయినటువంటి ఆయనకు మనం చోటు ఇవ్వగలిగితే చాలండి. ఆయనకి మన హృదయంలో చిన్న చోటు ఆ రాత్రి నేను ఇచ్చాను. ఆ రాత్రిలో నాకు కలిగినటువంటి ఆ సంతోషం ఎప్పటికీ కూడా ఉందండి. ఆ సంతోషాన్ని ఎవ్వరూ పోగొట్టలేరండి. ఎవ్వరూ ఎన్ని వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి అక్కరలు వచ్చినా ఈ ఆనందాన్ని ఎవరు పోగొట్టలేరండి. కాబట్టి అలాంటి ఆనందం ఈ రాత్రి ప్రభువు మీకు ఇవ్వాలని కూడా కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఆయనకి చిన్న స్థలం, మీ హృదయంలో చిన్న స్థలం, ఒక ప్రథమ స్థలం ఆయనకి ఇవ్వగలిగితే దేవుడు తప్పకుండా ఈ రాత్రి గొప్ప ఆశ్చర్యాన్ని మీ జీవితాల్లో జరిగిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అందరికీ దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. దేవుని సేవకులు విశ్వాసరావయ్య గారు ప్రార్థన చేస్తారు దేవుని యొక్క వాక్యం కొరకు. తదుపరి దేవుని సేవకులు మన కొరకు దేవుని వర్తమానాన్ని అందిస్తారు. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి నాతో మాట్లాడిన ఆయన, నన్ను దర్శించిన ఆయన అని ప్రతి ఒక్కరం ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల ప్రభువ, పరిశుద్ధుడైన మా తండ్రి, మా పరలోక ప్రభు, యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువ. ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో ప్రభువ పాలు పంచుకునే అవకాశాన్ని మాకు అందరికి ఇచ్చినందుకు మీకు లెక్కలేని కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ. ఈ మొయ్యేరు గ్రామంలో మీ యొక్క సేవకులు ప్రభువ జోయల్ గారిని మీరు ఏర్పాటు చేసుకుని ఆయన ద్వారా ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తూ అనేకులకు నాయన మేలుకరంగా, అనేకులకు గొప్ప వెలుగు ప్రకటించడానికి, అనేకులను ప్రభువ మీ వైపు తిప్పడానికి, అనేక కుటుంబాలకు మేలు చేయడానికి నీ యొక్క దాసుని గ్రామాన్ని నడిపించినందుకు మీకు లెక్కలేని కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ క్రిస్మస్ ఆరాధనలో నీ దాసుని ద్వారా అనేక విషయాలు మా ముందు ఉంచారు. మేము మీకు స్థలం ఇవ్వగలిగితే మా హృదయంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో, ఎలాంటి నెమ్మది పొందుకుంటామో నీ దాసుని సాక్ష్యం ద్వారా కూడా మా ముందు ఉంచారు నాయన. ఈ రాత్రి సమయంలో ప్రభువా నాయన, ఈ క్రిస్మస్ ఆరాధనలో ఇంతవరకు మీరు నడిపించారు తండ్రి, స్తోత్రాలు. దైవజనులు మా మధ్యన ఉన్నారు. ప్రాంతంలో ప్రభువా ప్రజలు గొప్ప మేలు పొందినట్లుగా, గొప్ప నెమ్మది పొందినట్లుగా తండ్రి మీ దాసులు ప్రభా నాయన పాస్టర్ గారిని పై మీ అభిషేకం ఉంచి ప్రభువా మీరే నాయన బలపరిచే ఈ ప్రాంత ప్రజలను బలపరచమని, అనేకులకు తండ్రి కావలసిన వర్తమానాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమయానికంటే ముందుగానే దైవజనులు వేలుపూరు గ్రామం నుంచి స్థలానికి మీరు నడిపించినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. ఈ సమయంలో ఈ ప్రాంత ప్రజలందరూ గొప్ప మేలు పొందినట్లుగా, గొప్ప వెలుగు నాయన వారందరిపై ప్రకాశించినట్లుగా, ఈ క్రిస్మస్ ఆనందము అందరి హృదయాల్లోనూ ప్రభువా నాయన కలుగునట్లుగా తండ్రి ఈ వర్తమానం ద్వారా ప్రభు అనేక హృదయాల్లో తండ్రి మిమ్మల్ని చేర్చుకుని ప్రభువా గొప్ప ఆనందాన్ని, గొప్ప నెమ్మదిని పొందుకుని వారి కుటుంబాలు దీంపబడినట్లుగా మీ దాసుల్లో మీరే ఉండి ప్రభువా కావలసిన వర్తమానాన్ని అనుగ్రహించి ఈ యొక్క ప్రాంత ప్రజలందరినీ కూడా మీరు దీవించమని, ఈ ఇరుగు పొరుగు వారిని, గ్రామ ప్రజలందరినీ కూడా ఆశీర్వదించి తండ్రి మీ యొక్క కృప తండ్రి అందరిపై అనుగ్రహించమని, ఈ సమయంలో మీ దాసులపై మీ అభిషేకం ఉంచి మీరే మాట్లాడి మహిమ పొందమని నాయన మా ముందున కార్యక్రమం అంతట్లో మీరు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సేవకులకి సమయం అప్పగిస్తా ఉన్నాం. అందరూ శ్రద్ధగా ఘనమైన నామం బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. మరి రాత్రికాల సమయంలో ఈ రీతిగా ఈ గ్రామాన్ని దేవుడు ప్రేమించి తన సేవకులను ఈ ప్రాంతానికి పంపించి తన సేవకులలో ఈ గ్రామం విషయమై గొప్ప భారాన్ని పెట్టి ఈ గ్రామ ప్రజలందరూ
రక్షణ పొందాలని, ఈ గ్రామ ప్రజలందరూ దేవుని యొక్క వెలుగు చూడాలని, దేవుడు ఈ గ్రామంలో ఆయన చిత్తం జరిగించాలని దేవాది దేవుడు ఈ గ్రామాన్ని ప్రేమించి తన అభిషిక్తులైన తన సేవకులను ఈ ప్రాంతాలకు పంపించి, ఎవరో పంపితే రాలేదు, ఎవరో ఆహ్వానిస్తే రాలేదు, కానీ సృష్టికర్త అనే దేవాది దేవుడు మరి ఈ ప్రాంతాలకు పంపించగా వారు వచ్చి అనేక రీతిలుగా సువార్త ప్రకటిస్తూ ప్రజలందరికీ కూడా రక్షణ వార్త తెలియపరచాలనే భారంతో ప్రార్థన చేస్తూ సువార్త ప్రకటిస్తూ కొన్ని సంవత్సరాలుగా ఈ గ్రామాన్ని విడవక ఈ గ్రామం కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబము కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, పెద్దల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయమన్న వారి కొరకే కాకుండా ప్రభు అంటే తెలియని వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ, ఇదిగో ఈ రాత్రి ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా ఈ గ్రామమునకు సువార్త ప్రకటించాలని ప్రభువు నామంలో మమ్మల్ని ఆహ్వానించగా, మరి మేము ఇక్కడ కూడి వచ్చినట్టు వారు ఆయా ప్రాంతాల నుండి ఇక్కడికి రావటం జరిగింది. ఇలా ఆహ్వానించినట్టు దైవజనులకు, వారి పాస్టరమ్మ గారికి, వారి కుటుంబానికి ఆహ్వానానికి మరి ఆహ్వానం అందుకుని ఎంతో ఆసక్తితో మరి మీరందరూ వచ్చిన మీ అందరికీ, ఈ గ్రామ ప్రజలకు, ఈ గ్రామ పెద్దలకు, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ స్వరం ఎంతలకి వినిపిస్తుందో వింటున్న వారికి ప్రభుని యేసు క్రీస్తునందు శుభాది వందనాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. మంచిది. దైవజనులు ఇక్కడ నిలబడినప్పుడు దేవుడు వారి ద్వారా చాలా అమూల్యమైనటి తక్కువ సమయంలోనైనా చాలా గొప్ప సంగతులు దేవుడు ఇక్కడ పలికించాడు. ఆ మాటలు చాలు ఈ రాత్రి. అయితే ఆ మాటల్ని నేను మరలా జ్ఞాపకం చేసి ఆశీర్వదిస్తూ పంపిస్తాను. ప్రైజ్ లార్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు ఆయనను అనుగ్రహించెను అని రాయబడుతుంది. కానీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారుడుగా 2000 సంవత్సరాల క్రితం, 2024 సంవత్సరం అప్పుడు శరీరధారుగా వచ్చాడు. శరీరధారుగా రాకపూర్వం ఆయన ఆత్మరూపుడిగా పరలోకంలో ఆయన ఆరాధించబడుతూ, కొనియాడబడుతూ, ఘనపరచబడుతూ, మహిమపరచబడుతూ సమస్త ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడు. అయితే ఆ దేవాది దేవుడు మనుషుడు దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో దేవుడు పుట్టించాడు. కానీ మనుషుడు ఏమండి దేవుని యొక్క ఉద్దేశాలను అర్థం చేసుకోక ఆయన మాట పెడసేవని పెట్టి ఆజ్ఞను అతిక్రమించి దేవుడికి దూరం అయిపోయాడు, దేవుడి సన్నిధికి దూరం అయిపోయాడు, దేవుడి సహవాసానికి దూరం అయిపోయాడు. అసలు దేవుడు మనిషిని ఎందుకు పుట్టించాడో తెలుసా? తనతో సహవాసం చేయటం కొరకు పుట్టించాడు. ఈ లోకంలో మనిషి కంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికే చాలా జీవులు ఉన్నాయి, చాలా వృక్షాలు ఉన్నాయి, చాలా ఉన్నాయండి ఈ భూమి మీద. కానీ మనిషి ఎందుకు పుట్టించాడు అంటే ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని కూడా మనిషి కొరకు సృష్టించాడు, మనిషిని తన కొరకు సృష్టించుకున్నాడు.
నిన్ను దేవుడు ఎందుకు సృష్టించాడు అంటే, ఎందుకు పుట్టించాడంటే నీతో సహవాసం చేయాలని ఆశతో ఏవండి దేవుడు మనల్ని పుట్టించాడు. పౌలు గారు అంటాడు, తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేనికి పిలిచాడు మనల్ని? ఆయనతో సహవాసం చేయటానికి దేవుడు మనల్ని నిర్మించాడు, మనల్ని పుట్టించాడు. దేవుడు ఎంత కృపగలవాడండి. దేవుడు నీ పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరు, ఈ రాత్రికాల సమయంలో ఆ విషయాన్ని దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. అవునండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలోనున్నా, ఎలాంటి పరిస్థితుల్లోనున్నా దేవుడిని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే నీతో సహవాసం చేయాలనేది ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం, ఆయన ప్రణాళిక, ఆయన ఏర్పాటు. అయితే మనుషుడు దేవునికి దూరం అయిపోయాడు, ఈపు తిప్పాడు, మొక్కం తిప్పుతూ మానేసి. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సమయాల్లో ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనులు చెప్పినట్లుగా ఎంతోమందిని ఆయన భక్తులను ఏర్పరిచి వారి ద్వారా చెప్పించాడు. అంటే ప్రవక్తలైన వారి ద్వారా చెప్పించాడు, అధికారుల ద్వారా చెప్పించాడు, రాజుల ద్వారా చెప్పించాడు, యాజకుల ద్వారా, లేవీల ద్వారా చెప్పించాడు. ఏ విధంగానైనా మనిషిని తనతో సహవాసం చేయటానికి, సిద్ధపరచుకోవడానికి ప్రయత్నాలు చేశాడు, తన యొద్దకు నడిపించుకోవడానికి ప్రయత్నాలు చేశాడు. కానీ మనుషుడు లోబడలేదు. బైబిల్ చెప్తుంది, గొర్రెల వలె త్రావ తప్పిపోయారు. గొర్రెల వలె ఏమైపోయారు? త్రావ తప్పిపోయారు. త్రావ తప్పిపోయి ఎలాగెళ్ళారంటే ఏమండి, వారు త్రావలో వెళ్ళిపోయారు. దైవ ఇష్టానుసారంగా కాకుండా, దైవ చిత్తానుసారం కాకుండా, తన ఇష్టానుసారంగా, తన ఉద్దేశాల ప్రకారంగా మనుషుడు వెళ్ళిపోతున్నాడు. మనుషుడు అనుకుంటున్నాడు, నేను వెళుతున్నది మంచి మార్గం, సరైన మార్గం, నేను చేస్తున్నదే కరెక్ట్ అని ఎవరికి వారే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఏ మార్గంలో నడవాలో ఈ లోకంలో దానికి ఒక ప్రత్యేకమైనటి యొక్క ఒక మూలం లేదు, అంటే ఒక ఆధారం లేదు. ఈ లోకంలో మనం చూసినప్పుడు చూడు, కేజీ ఇది అని అంటావు, కేజీ చింతపండు ఇవ్వండి అన్నావు, కేజీ ఇచ్చాడు. ఇది కేజీ అని గ్యారంటీ ఏంటి అంటే, కేజీ రాయి చూపిస్తాడు, ఇదిగో రాయి, ఇదిగో ప్రభుత్వం వారి యొక్క సీల్ చేసిన రాయి ఇది అంటారు. ఆ రాయిని బట్టి ఓకే. ఆ రాయి కాకుండా అక్కడ ఏయో పెట్టి, ఏదో రాళ్ళు ముక్కలు పెట్టి తూసేది ఇది కేజీ అని పట్టుకెళ్తామా? నువ్వు కేజీ రాయి పెట్టి తూసి, ఇది మీటర్ అన్నాడు. ఏమండి, ఏంటి ఇలాగని ఇది మీటర్ అన్నాడు. మీటర్ ఎలాగయింది అంటే కొలబద్ద ద్వారా చూపించినప్పుడు అప్పుడు పట్టుకెళ్తాడు. అలాగని ఈ లోకంలో ఏది సరైన మార్గం, దైవ మార్గం ఏది? మనుషుడు కులానికి బానిస అయిపోయాడు, మతానికి బానిస అయిపోయాడు. కానీ దేవుడు కుల వ్యవస్థను స్థాపించలేదు, మత వ్యవస్థను స్థాపించలేదు, మనుషుడు స్థాపించుకున్నాడు. ప్రియులారా, దేవుడు మనిషికి ఒక మార్గాన్ని కలగజేయాలనుకున్నాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అంతవరకు మనుషుడు ఎలాగున్నాడు, ఎలా జీవిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే 12వ అధ్యాయం 14వ వచనం, 16వ అధ్యాయం 25వ వచనం సామెతల గ్రంథంలో ఏమని రాయబడుతుందంటే, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడే మార్గము కలదు, తుదకు అది మరణమునకు త్రోవ తీయును. మరణానికి వెళ్ళిపోతుంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ మార్గము మరణానికి దారితీస్తుంది, నిత్య నాశనానికి దారితీస్తుంది అని బైబిల్ గ్రంథం ద్వారా ప్రభువు తన వాక్కు ద్వారా తెలియజేస్తున్నాడు. నేను వెళుతున్న మార్గం సరైనదని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది నీకు నాశనం కలగజేస్తుంది. అయితే ప్రియులారా, మార్గం తెలియనిటి వారికి మార్గాన్ని బోధించడానికి, మార్గాన్ని చూపించడానికి
ప్రభుని దేవుడి లోకమునకు, ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకమునకు ఆయన వచ్చాడు. రావలసిన అవసరం వచ్చింది. ఆయన ప్రవచనాల ప్రకారంగా ఆయన లోకంలో జన్మించాడు. అయితే మనం విన్నాం కదా, ఆయన జన్మించే సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతం అంతా కూడా జనంతో కిక్కిరిసిపోయింది. అది మొదటి ప్రజా సంఖ్య రాయబడుతున్న సందర్భం కాబట్టి, వారందరూ కూడా ఆ సంఖ్యలో రాయబడటానికి వచ్చారు కాబట్టి 2:7 మళ్ళీ చదువుతాం. ఇందా చదివించినట్టున్నారు కదా, చదివించారు. తన తొలుసూలు కుమారుని కానీ సత్రములో తలము లేనందున ఆయన ఎక్కడ పరుండి పెట్టారు? పశువుల తొట్టిలో పరుండి పెట్టారు అని రాయబడుతోందండి. ఎక్కడ స్థలము లేదు, ఎక్కడ స్థలం ఇవ్వలేదండి. సృష్టికర్తని దేవాది దేవుడు దైవ కుమారుడుగా ఈ లోకమునకు ఏవండి శరీర దారుడుగా ఉద్భవించడానికి ఈ లోకంలో ఆయన జన్మించే సమయం ఆసన్నమైనప్పుడు కన్య మరియ పరిశుద్ధాత్మ చేత గర్భవతి అయి కుమారుని కనడానికి సిద్ధమవుతున్నప్పుడు ఎవ్వరూ కూడా వారి పంచన, వారి వాకిట్లో, వారికున్న స్థలంలో చోటు ఇవ్వలేదంటండి. చివరికి ఎక్కడ చోటు లేకపోతే ఏం చేస్తారంటే సత్రాల్లోకి వెళ్తారు కదా. పూర్వదినాల్లో సత్రాలు ఉండే, ఇప్పుడు లాడ్జీలు అయ్యాయి. మా ఏల్పూర్లో ఒక సత్రం ఉంది, వేల్పూర్ సెంటర్. దానికి అడ్రస్ కూడా ఎక్కడంటే సత్రం దగ్గరికి. ఏదన్నా పని చేయించుకోవాలంటే, పనివాళ్ళు కావాలంటే ఉదయం 4 గంటలకి సత్రం దగ్గరికి వచ్చేయండి అంటారు. సత్రం దగ్గరికి వెళ్తే నీకు ఎంతమంది పనివాళ్ళు కావాలో అక్కడ, అయితే నువ్వు ఏ పని చేయించుకుంటావో అక్కడ బేరం ఆడుకోవాలన్నమాట. నాకు ఎంత అయితే వస్తాను అంటారు. దానికి ఇష్టమైతే తీసుకువెళ్ళి అది వ్యవసాయం పైన అయినా అది మరొక పని అయినా చేసుకోవచ్చు అనమాట. సత్రం మాకు ఇప్పటికీ కూడా సత్రం అలాగే ఉండిపోయింది. దాన్ని ఒక లైబ్రరీగా దాన్ని ఏర్పాటు చేశారు. అది మేము పుట్టక మునిపే ఎప్పుడో మరి అది కట్టారో తెలియదు. అది చాలా పాతదన్నమాట అండి. సత్రం ఇప్పటికీ ఉంది. కొంచెం పురాతన గ్రామాలు, కొంచెం సెంటర్ లాంటివి ఉన్నప్పుడు ఈ సత్రాలు అనేవి ఉండేవి. కాబట్టి అక్కడ ఒక సత్రం ఉంది. ఆ సత్రం గురించి చాలా విషయాలు చెప్పారు ఆయన. కాబట్టి పిల్లలు గమనించండి, ఆ సత్రములోకి వారు ఎంటర్ అవుతుంటుంటే ఆమె నొప్పులు పడుతుంది. ఎవరైనా సరే నొప్పులు పడుతున్నప్పుడు, అప్పుడు వచ్చే సమయం చూసినప్పుడు, వారు రోడ్డు మీద ఉన్నప్పుడు అక్కడ ఉన్నట్టు ఎవరైనా సరే మానవత్వం చూపిస్తారు. బాబులారా ఈ అరుగు ఖాళీగా ఉంది, పిల్లరా మా వసారి ఖాళీ ఉంది, బాబులా తీసుకొచ్చే అని తప్పకుండా ఏవండి సహాయకారం అందిస్తారండి. కానీ ఈయనెవరో సృష్టికర్త అయిన ప్రభు దైవ కుమారుడు ఈ లోకానికి అరుదిస్తుంటుంటే ఆయన జన్మించే సమయంలో ఏవండి సత్రములో కూడా స్థలము లేనందున, సత్రములో కూడా స్థలము లేదు అని మనం విన్నాం ఇప్పటి వరకు కదా. అవును పిల్లారా, ఆయన ఎవరు? ఆయన ఎవరు? ఆయన గురించి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. చూడండి, రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. యెహోవా చెరూపుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా. ఆగమ్మ ఎవరంటండి ఈయన? ఏవండి భూమిని ఆకాశమును కలగజేసినటి అద్వితీయ దేవుడు. చాలాసార్లు చెప్తాం కదా, అద్వితీయ అంటే మొదటివాడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయనే మొదటివాడు. ఈయన అద్వితీయుడు, ఆయనే కలగజేశాడు. ఈ భూమి ఆకాశములను కలగజేసినటి అద్వితీయ దేవా. ప్రియులారా గమనించండి,
ఈ భూమి ఆకాశములు ఆయన వాక్కు ద్వారా కలగజేశాడండి. అలా కలగజేసినట్టు దేవాది దేవుడైన ప్రభు ఈ లోకములకు జన్మించబోతుంటే స్థలము లేదంట. స్థలము లేదంటండి. ఏమండి, సత్రములో కూడా స్థలం లేదు. ఎవరింటికో స్థలం లేదులే, తర్వాత విషయం. సత్రంలో కూడా స్థలం లేదంటండి అని రాయబడి, సత్రంలో కూడా ఆయనకి స్థలం లేదు. ఎవరైనా భూమి ఆకాశములను సృష్టించినట్టు అద్వితీయ దేవుడండి, అద్వితీయ దేవుడు. ఆయన గురించి మనం చూస్తే కొలసి రాసిన పత్రిక 1:15 నుండి కొన్ని మాటలు చదువుదాం. త్వరగా కొన్ని విషయాలు చెప్పి నేను ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి అంటే ఒక గ్రామానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, ఒక దేశానికి కాదు, ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, దేవుడనేవాడు సర్వలోకమునకు దేవుడై ఉండాలి. అవును ప్రియులారా, ఇక్కడ ఏమన్నాడు మన చదవమ్మ. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంతేకాదు, ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి అంటే కనిపించేవి కానీ అదృశ్యమైనవి కనిపించలేని చాలా ఉన్నాయి. సర్వమును ఆయన యందు సూచించబడాను. అంటే ఆయన ద్వారా సూచించబడింది. ఈ సృష్టి అంతా కూడా ఆయన ద్వారా సృష్టించబడింది. ఆయన ఆదిలో ఉన్నాడు, ఆయన మొదటి వాడై ఉన్నాడు. అటువంటి దేవాది దేవుడు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది అంటే, మానవుడు నశించిపోతున్నాడు. ప్రభు చెప్పాడు, నశించిన దానిని వెదికి రక్షించటానికి మనుష్య కుమారుడిగా ఈ లోకమునకు వచ్చెను. ఆయన మనల్ని రక్షించాలని మనం నశించిపోతున్నాం. ఎందుకు, ఎలా నశించిపోతున్నాం? మాకు బోల్డ్ ఉంది కదా, మాకేంటి అనుకోవచ్చు. ఒకవేళ మనం అందరము కూడా జన్మతః కర్మతః పాపులై ఉన్నాం. బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇందాక సహోదరుడు ఆ దేవుని సేవకుడు సాక్ష్యం చెప్పాడు కదా. అవును ప్రియులారా, ఎందుకంటే మనిషిని వేరేది పాపము చేత వేలుబడి ఏలబడుతున్నాడు మనుషుడు. అంటే పాపం చేత ఏలబడతాం ఏంటని మీరు అనొచ్చు. గమనించండి, ఒక వ్యక్తి సిగరెట్లు కాలుతున్నాడు అనుకుందాం, చుట్టలో సిగరెట్లు కాలుతున్నాడు. ఒరే మానేరా అంటే, మానేలా నేను అనుకుంటున్నాను, మానలేకపోతున్నాను అంటున్నాడు. అంటే ఏది వెళ్తుంది? 6 అడుగులు మనిషిని 6 అంగుళాలు కూడా లేదండి, 3 అంగుళాలు ఉంటుందేమో. అదేం చేస్తుంది? జోబులు అది వెలిగించో, నోట్లో పెట్టు, కాల్చో, లెన్స్ క్యాన్సర్ వచ్చి చచ్చిపో, ఏమండి ఊపిరితిత్తులు పోయి చచ్చిపో, అంతే. నేను చంపేస్తాను నేను. దాన్ని రాస్తారంటాడు, పొగ తాగుట హానికరం అని. ఏమండి అంటే ఇది నేను చంపేస్తుందే. అది చంపేద్దాన్ని తెలిసి కూడా మనుషుడు ఏం చేస్తున్నాడు? దానికి బానిస అయిపోయాడు. దాని చేత ఏలుబడి చేస్తున్నాడు. కొంతమంది త్రాగుడుకు బానిస అయిపోయారు. ఏమండి భార్యను ఎంత చిత్రవిధిగా కొడతారో, ఎంత హింసిస్తారో, ఎంత బాధిస్తారో. వాడు సంపాదించింది వాడికే తాగటానికి సావదండి. మళ్ళీ ఇంటికాడ ఏమన్నా ఇవ్వమని చెప్పి కొడతాడండి. అలాంటి వాళ్ళు చాలామంది తెలుసు. అందులో కొంతమంది ప్రభు నమ్మి వారు పూర్తిగా మారారు, ఆ దాన్ని విడిపించబడ్డారు. మనుషుడు అనుకుంటాడు, ఏమంటాడంటే ఏమంటే తాగి వచ్చేసి సిద్ధ కొట్టేస్తాడండి. ఆ రాత్రి ఎలాగో పడి ఉంటాడు. పొద్దున్న లేచిలోకి అందరికి అంతర్గోళంగా ఉండదు ఇల్లంతా. ఇదేంటి ఎలాగ ఉందంటాడు. ఏమి అన్నట్టు, రాత్రి మీరు చేసిన గొప్ప పనికి ఇలాగ అయ్యింది, ఇవన్నీ ఇలా బద్దలేసినాయి, ఇవన్నీ గద్దగోళం అయిపోయింది అంటే, ఇగో ఇదేంటి ఇలాగ ఉన్నావేంటి, నువ్వు కొట్టేసావు ముఖం పట్టుకుని, ముఖమంతా ఆసిపోయింది అంటే, నీ మీద ఒట్టే, పిల్లల మీద ఒట్టే, చచ్చిన దాగను. ఏమండి అంటే చచ్చిన దాగను అంటాడండి.
వీడు సావడం అది మాందం. మళ్ళీ మనని మామూలే మానేద్దాం అనుకుంటాడు. 1 రోజు 2 రోజులు 3 రోజులు బిగబడతాడండి. చెప్పేసేసి అంటదే అక్కడ ఆ కొట్టే ప్రభుత్వం రా 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 చచ్చినోడు రా అక్కడ చెప్తా అన్నట్టుగా అంట్లోకి అని అంటే ఏది వెళ్తుంది ఇప్పుడు మీకు అర్థమైందా? పాపం ఏవటం అంటే అదే. మానేద్దాం అనుకుంటాడు ఈ పాడు పనులు, ఈ పనికిమాల పనులు మానేద్దాం అనుకుంటాడు. ఏమండి, కానీ అదేం చేస్తుంది? ఏలుతుంది, నిన్ను నడిపించేది అదే. కాబట్టి పిల్లరా, ఈ బానిసత్వంలో మగ్గిపోతున్న మనుషుణ్ణి ఇడిపించడానికే ఆ సర్వాధికారి అనే దేవుడు, అద్వితీయ అనే దేవుడు, భూమి ఆకాశాలను సృష్టించిన దేవాది దేవుడు ఈ లోకమునకు ఉద్భవించాడు. అదే క్రిస్మస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చదువు, ఇంకా కింద చదవమ్మ అక్కడ. సర్వము ఆయన యందు సూచించబడెను, సర్వము ఆయన ద్వారాగాను ఆయనను బట్టి, అంటే ఆయన్ని బట్టియే సృష్టించబడింది ఇదంతా కూడా. ఆయన అన్నిటికంటే ముందున్నాడు, అన్నిటికంటే ముందున్నాడు. ఆయనకంటే ముందున్నవాడు ఎవడో లేడు. అందుకని ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సమస్తానికి ఆధారం ఆయనే. ఎవడి భూమికి ఆకాశమునకు సృష్టికే కాదు, సమస్తమునకు ఆధారం. నీకు కూడా ఆధారం ఆయనే, సమస్తమునకు ఆధారభూతుడు ఆయన అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అటువంటి ఏమండి సర్వోన్నతుడైన దేవుడు మానవులందరూ కూడా బానిసలై, మనుషులందరూ కూడా ఇష్టానుసారంగా గొర్రెల త్రావు తప్పి నశించిపోతూ ఉన్నారు. అంటే పాపం ఏం చేస్తుంది అంటే నాశనానికి నడిపిస్తుంది. పాపం ఏం చేస్తుంది అంటే నాశనానికి, నరకానికి నడిపిస్తుంది. ఈ పాపము ద్వారా వచ్చేదే శాపం. ఆ శాపమే ఆత్మహత్యలకు నడిపించేది. ఆ శాపం ఉన్నంత కాలం అది నీ నెత్తి మీద తాండమాడుతూ ఉంటుందండి. ఏమండి, నీకెంతో ఉందనుకుంటాం, ఎంత ఉన్నా కానీ నెత్తి మీద మాత్రం ఏమంటారు? శని మాత్రం ఉంది వీడికి నెత్తి మీద అంటారు కదా. ఏమండి, శాపమే అది. ఆ శాపం ఏం చేద్దాం అంటే ఎక్కడో చోట, ఏదో సమయంలో, ఏదో రీతిగా నిన్ను గలిబిలి పెట్టి చచ్చిపోరా, చచ్చిపోమ్మా, ఇంకెందుకు బతుకుతో, ఎవడి కోసం బతకాలిక అని బోధించేస్తూ ఉంటుందండి ఈ యొక్క శాపం. కాబట్టి ఇది నీలో నువ్వే చాలా చాలా శోభ అనుభవిస్తూ ఉంటావు. సావలేక బతుకుతూ, బతకలేక సత్తు అన్నట్లుగా అయిపోతుంది మానవ జీవితం. అన్నీ ఉన్నాయి చూడండి. రాజకీయ నాయకులు మొదలుకొని, సినిమా యాక్టర్లు మొదలుకొని ఎంతోమంది ఆత్మహత్యలు చేసి చచ్చిపోలేదా? వాళ్ళ డబ్బు కొదువు లేదు, అధికారం కొదువు లేదు, ఎవడు ఐశ్వర్యం కొలువుదు లేదు. ఏవండి, వారికి బంధు బలం, అంగబలం, ధనబలం, అన్ని బలాలు ఉన్నాయి, ఏవి కొదువు లేదు. కానీ నెత్తి మీద ఉన్నటి ఆ శాపానికి మాత్రం తట్టుకోలేక, భరించలేక, దాన్ని నుండి విడిపించుకోలేక ఆత్మహత్యలు చేసుకునేటి వారిని ఎంతమందిని చూసామండి. వారికి ఫాలోయింగ్ చాలా వేల మంది ఉంటారు, లక్షల మంది కూడా ఉంటారు. అవును పిల్లరా, ఎంతోమంది. కొంతమంది చనిపోయారు, కొంతమంది ఏమండి ఏదో మొత్తం మీద బతికేరు. ఆ బతుకులో అడగండి వెళ్ళి, ఎందుకు చచ్చిపోవాలనుకున్నావు? ఒకప్పుడు ఏమండి సినిమాలో ఆ యాక్టర్ ఉంటే ఏమండి ఖచ్చితంగా కొరకొర వెళ్ళిపోయారంటండి సినిమాకి. ఆత్మహత్య చేసి చచ్చిపోయింది. ఎవరామే తెలుసు కానీ బాగోదు కదని చెప్పట్లేదు. ఏమండి మీకు అందరూ తెలుసు. ఏమండి అబ్బాయిలు, పురుషులు, అయ్యి బాబోయ్, సిల్క్ స్మిత, అబ్బబ్బబ్బా, ఏమండి బోళ్ళు సంపాదించిందండి. ఆవిడ ఉంటే ఏళ్ళే వాళ్ళన్నీ ఏమండి. కనుక ఆమె ఆత్మహత్య చేసి చచ్చిపోయిందండి.
మనశ్శాంతి లేదక్క. ఇప్పుడు బ్రతికే ఉంది కానీ ఏమండి, జయప్రద తెలిసే తెలదా? తెల్లనట్టుకు చూస్తున్నారు. ఆవిడ కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసింది, కానీ తప్పించి పడింది. అక్కడ లెటర్ రాసేసింది కూడా, నేను అన్నీ ఉన్నాయి, మనశ్శాంతి లేదు, అని చేత బ్రతకాలం లేదు, చచ్చిపోతున్నాను, నా సావుకు ఎవరు కారణం కాదు, నేనే కారణం అని రాసుకుంది. చనిపోయే సమయంలో మొత్తం మీద తప్పించబడింది. సరే, అదేదో అవన్నీ మనకు అవసరం లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానండి ప్రియులారా, అంటే ఆ శాపము అనేది లోకానికి అర్థం కాదు. అది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీకు అర్థమవుద్ది. ఈ అబ్బాయికి అర్థం కాలేదు ఒకప్పుడు, ఈ సేవకుడికి ఒకప్పుడు అర్థం కాలేదు, చచ్చిపోవాలనుకున్నాడు. అంటే ఆ శాపము నీకు నిద్ర పోనవదు. శాపానికి నిద్ర అక్కలేదు, కానీ నీకు నిద్ర అవసరం. నీ నిద్ర చెడగొట్టేస్తూ ఉంటుంది. రాత్రులు పిచ్చోళ్ళ తిరుగుతూ ఉంటారు రోడ్లు అంట, ఎలా చచ్చిపోవాలి అన్నట్టుగానని. ప్రియులారా, ఏంటంటే పాపం ద్వారా వచ్చే శాపం. ఆ పాపము నుండి, ఆ శాపము నుండి విమోచించి, విడిపించి, రక్షించి తనతో పాటు తన రాజ్యమును తీసుకువెళ్ళాలని ఆ పరలోకము దేవుడు ఈ లోకమునకు దిగి వచ్చాడు. ఆయన ఈ లోకములో ఉద్భవిస్తానని చెప్పాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారునికి అంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుందని క్రీస్తు పూర్వం సుమారు 700 సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు ప్రవచనాత్మకంగా పలికించాడు. ఆ మాట ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. మెస్సీ వస్తాడంటే మన బాధలు తీరుతాయి, మన కష్టాలు తీరుతాయి, మనకు శాంతి కలుగుతుంది, మనకు సమాధానం దొరుకుతుంది అని ఎంతోమంది ఎదురు చూశారండి. అదేని బిడ్డలారా, ఆయన కన్యక గర్భంలో పుడతాడట. చరిత్ర ఉంది, ఆ చరిత్ర ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం ప్రకారంగా ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన జన్మించాడు. అయితే ఆయన జన్మించే సమయంలో ప్రియ దేని బిడ్డలారా, మరియా నిండు చూల అయినప్పుడు చోటు లేదు. ఏమి లేదమ్మా, చోటు లేదు. ప్రియ దేని బిడ్డలారా, గమనించండి. ఈ రాత్రికాల సమయంలో ఒక మాట చెప్తాను మీకు. క్రీస్తు రాకపూర్వం, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకం రాకపూర్వం దేవుడు ప్రవక్తల ద్వారా పలికించాడు. ఇందా దైవజనులు చెప్పిన మాట అది. ఆయన చెప్పిన మాటలే నేను జ్ఞాపకం చేస్తాను. ఆ ప్రవక్తల ద్వారా పలికించాడు. ఆ ప్రవక్తల ద్వారా ఏవండి ప్రవచనాలు చెప్పించాడు దేవుడు. ఆ ప్రవక్తలను ఏవండి ఈ లోకంలో ఆ ప్రవక్తలను కొంతమంది చేర్చుకున్నారు, ఆ సేవకులను చేర్చుకున్నారు. అలా చేర్చుకున్నట్టు వారి జీవితాలు ఎంత అద్భుతమైన రీతిలో ఆచరించబడ్డాయో పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ చదవం అసలే. గనురాలైన సునమీరాలు గురించి మనకందరికీ తెలుసు. అయితే ఆమె ఒక రోజున ఒక దైవజనుడు అప్పుడప్పుడు ఆ ఇంటి ముందు నుంచి వెళుతూ ఉన్నాడు, మళ్ళీ వెనక్కి వెళుతూ ఉన్నాడు. చూసింది, తన ఇంటికి ఆహ్వానించింది. అయ్యా, మా ఇంటికి రావాలయ్యా, మీరు కొంచెం మా ఇంటికి వచ్చి కొంచెం ఆతిథ్యం చేకరించి వెళ్ళాలండి. బ్రతిమలాడింది, బలవంతం పెట్టింది. రానంటున్నాడు, కుదరదు అంటున్నాడు, కానీ బలవంతం చేసింది. అంటే బ్రతిమలాడింది. సరే, ఆమె ప్రేమను బట్టి ఆ దైవజనుడు ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు. ఆతిథ్యం తీసుకున్నాడు. సరే ఉంటానమ్మని చెప్పి వెళ్ళిపోయారు. ఆవిడంతా ఇలాగ వచ్చినప్పుడల్లా మా ఇంటికి రాయండి అయ్యా, ఇలాగ వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకుని వెళ్ళాలయ్యా అని చెప్పి సరేనమ్మా అన్నాడు. ఇలా వస్తూ వెళుతూ ఉన్నాడు. ఒక రోజున అలా ఆయన గారితో చెప్తుంది, అలా ఆయన గారుతో అంటుంది, అయ్యా ఆయన చూస్తున్నాడు, ఈయన్ని వస్తాం వెళ్తాం చూస్తున్నాడు. మన ఇంటికి వస్తూ వెళుతూ ఉన్నాడు కదా, ఈ వస్తూ వెళుతున్నది ఆయన భక్తి కలిగిన దైవజనుడు అని నేను ఎరుగుతున్నాయ్యా అని ఆయనతో చెప్పింది. ఓహో అలాగా, నేనే అదే అనుకున్నాను. ఆయన విధానం చూస్తున్నప్పుడు చాలా భక్తి కలిగిన వాడిగా కనిపించాడు అన్నట్టుగా అని ఉండొచ్చు. ఎందుకంటే కాదు అని చెప్పలేదు అక్కడ. భక్తి గల దైవజనుడు వస్తూ వెళుతూ ఉన్నాడు కదా, కానీ అది నాకు అంత తృప్తిగా లేదు, అంతగా నచ్చలేదు నాకు. ఎందుకంటే వచ్చి ఎక్కడి నుంచో కొండ మీద ఉంటున్నాడు ఆయన, అక్కడ గుడార వేసుకుని ఉంటున్నాడు.
దేవుడు ఆయనతో మాట్లాడతాడు. అంటే ప్రవక్తలతో దేవుడు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే ప్రజలకు ఏదైనా వర్తమానం చెప్పాలంటే ఆయనతో మాట్లాడితే ఆయన వచ్చి దేవుని పక్షంగా పలుకుతారు. రాజుతో చెప్పాలనుకుంటే రాజుతో చెప్తారు, సైన్యాధిపతితో చెప్పాలంటే సైన్యాధిపతితో చెప్తారు, ప్రజల అధికారులతో చెప్పాలంటే ప్రజల అధికారులు చెప్తారు, ప్రజల పెద్దలతో చెప్పాలంటే ప్రజల పెద్దతో చెప్తారు, ప్రజలందరికీ చెప్పాలంటే ప్రజలందరికీ చెప్తాడు. ఇదిగో దేవుని వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది, ఇదిగో అని ప్రకటించి ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. మళ్ళీ దేవుని మాట కొరకు కనిపెడతాడండి. వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయబడి నాజీరు చేయబడినటువంటి వాళ్ళు. అంటే ఇలా వచ్చి వెళుతూ ఉన్నారు, చాలా దూరం ప్రయాణం చేస్తున్నారు. అప్పుడు ఈ వాహనాలు ఏమీ లేవు, నడిచే. కాబట్టి ఆయన వచ్చినప్పుడు కొంత అతిథ్యం తీసుకుని కొంతసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుని వెళితే బాగుండు. అలాగని చెప్పి మన ఈ ఇళ్లల్లో మన మంచాల మీద ఆయన్ని కూర్చొని పెడతాం నాకు అది నచ్చలేదు. కాబట్టి ఆయన కొరకు మనకు పైన ఉంది కదా ఒక గది వేద్దాం, ఒక గది ఇవ్వండి. ఆయన వచ్చినప్పుడు ఆ గదిలో ఆయన కోసమే మనం వాడుకోవద్దు అని చెప్పి ఎవండి తన భర్తతో చెప్పినప్పుడు చెప్తుమే తొడుగు వెంటనే ఆయన పని గది సిద్ధపరిచేశాడు. ఆ గది సిద్ధపరిచినాడు. ఆ గది అయిపోయిన తర్వాత మరి మంచం కావాలండి, ఓకే మంచం సిద్ధపరిచేశారు. బల్లోడు సిద్ధపరిచారు, బల్ల కావాలి కదా. పేటోడు సిద్ధపరిచేశారు. దీపస్తంభం ఒకటి కావాలి కదా, మరి ఎలుతురు కోసం సిద్ధపరిచేశారు. ఒకరోజు వచ్చాడు దైవజనుడు, ఒత్తుల్లోకి ఆ గదిలో తీసుకెళ్ళారు. అయ్యా ఇది మీకోసమే, మీరు ఎప్పుడన్నా రావచ్చు, మీరు ఎప్పుడన్నా వెళ్ళొచ్చు, మేము ఇది వాడుకోం, మా కుటుంబానికి ఇది అవసరం లేదు, మాకు కావాల్సినంత ఉంది, కానీ మీకోసం మేము ఇది ఏర్పాటు చేసాం. మా పర్మిషన్ అక్కలేదు, మమ్మల్ని కలవక్కలేదు కూడా, మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని ఆ ఒక్క గనురాలైనటి సునేమిరాలు ఆ ప్రవక్తతో చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాడు. మమ్మల్ని చేర్చుకుంటమే కాకుండా మాకు ఆతిథ్యం ఇవ్వటమే కాకుండా మా కోసం ఇంత చేసావా అని 13వ వచనంలో రాయబడింది. ఎంత శ్రద్ధాభక్తులు మా ఎడల కలిగి ఉన్నావు. కనుపరిచింది. ఏం కనుపరిచిందంట? శ్రద్ధ భక్తి. కొంతమంది భక్తుడే శ్రద్ధ ఉండదు, శ్రద్ధ ఉంటే భక్తి ఉండదు. అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు కదా. ఇవిడికి ఏముంది? శ్రద్ధ ఉంది, భక్తి ఉంది. ఇంత శ్రద్ధాభక్తులు మా ఎడల కనిపరుస్తుంది కదా. ఆవిడకి ఏం కొరత ఉంది? ఆవిడకి ఏం అవసరం ఉంది? ఏం కావాలి ఆవిడకి? అమ్మా అడుగు. రాజుగారితో ఏదన్నా మాట్లాడి ఆవిడకి ఏదన్నా అవసరం ఏదన్నా ఉంటే తీర్థం, నేను రాజుతో మాట్లాడతాను. ఎందుకంటే ప్రవక్త మాటకు రాజైన తల వంచవలసిందే. ప్రవక్త దేవుని మనిషి, ప్రవక్త దేవునికి మనుషులకు మధ్యవర్తి. అంచేత ప్రవక్త వచ్చాడంటే రాజు సైతము కూడా లేచి నిలబడవలసిందే. అంటే దైవ చావుకుడు అంటే అంత గనుడండి పిల్లారా. అయితే అడుగుతున్నాడు, ఇదిగో రాజుతో మాట్లాడినా లేదా సైన్యాధిపతితో మాట్లాడినా, ఏదన్నా తగులు లాంటి ఏదన్నా గొడవలు లాంటి ఏదన్నా ఉంటే నేను సైన్యాధిపతితో మాట్లాడతాను, చెప్పు ఎవరితో మాట్లాడమంటావు అని ఆమెను అడిగితే ఆవిడ అంటుంది, నేను నా స్వజనుల మధ్య కాపురం ఉన్నాను. అంటే అర్థం ఏంటంటే నాకు అటు బంధువులు మా ఊరే, ఇటు బంధువులు మా ఊరు. అంటే మా కన్నవాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఆయన కన్నవాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. మా ఇరువురు పుట్టూరు ఇదే, కాబట్టి మా బంధు బలం అంతా ఇక్కడే ఉన్నారు. మాకు ఏది కావాలన్నా క్షణాల్లో తెచ్చిపెడేస్తారు. మాకు ఏ కొరత లేదు, ఏ అవసరం లేదు. మాకు ఎవరితో మాట్లాడి మా కోసం ఏది అవసరం లేదండి. అయ్యా మీరు వచ్చి ఇలా మా దగ్గర అతిథ్యం స్వీకరించి మీరు ఎంతసేపు ఉంటే అంత రెస్ట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు, మా కోసం ఏమీ అవ్వలేదు. ఎంత అద్భుతం అండి. అమ్మ మీకు ఏమైనా చేయమంటారా అని ప్రధానమంత్రి గారు ఫోన్ చేసి అడిగాడు ఇంకో, నీకు ఏమంటావు? ఆయన రాసుకుంటూనే తడువు, పుస్తకం అయిపోద్ది కదా. ఏమండి పోనీ సీఎం గారు ఫోన్ చేసి మన చంద్రబాబు గారు, అమ్మ నీ గురించి అన్నాను, నీకేం కావాలి అడుగు అన్నాడు. ఏమంటావు?
లిస్ట్ పెట్టేస్తాం కదా, పెద్ద లిస్ట్. ఏమండి, కొన్ని కలెక్టర్ గారు ఫోన్ చేసి, అమ్మ నీకు ఏం చేయమంటావు, నేను ఆర్డర్ ఇస్తాను, ఏంటి ఏం కావాలి నీకు అని అనుకోండి, ఏం చేస్తాం, పెద్ద లిస్ట్ పెట్టేస్తాం కదా. ఒకసారి కనుమూరు బాపురాజు గారు, మేము సువార్త చేస్తుంటే అత్తులు దాటి అక్కడ ఒక చెట్టు ఉంటే దాని కింద ఆగాం. ఆ ఎండకి బాగా గాల్పు వస్తుంది. ఒక 16 నుంచి 19 మంది దాకా ఉన్నాం సైకిళ్ళ మీద. అందరూ ఒకే యూనిఫామ్ వేసుకున్నాం, అందరూ బ్యాడ్జీలు వేసుకున్నాం. అందరూ సైకిళ్ళ మీద వెళ్ళి అక్కడ ఆగాం. పొలం ఏరియా, అది ఈ ఊరు కాదు. 2-3 కార్లు పొలమడ వెళ్ళిపోయి మమ్మల్ని దాటుకొని మేము అక్కడ అన్నాం. ఆ రోడ్డు కదా బట్టి అటు నర్సాపురం నుంచి అత్తల వైపుకి వచ్చి వెళ్తున్నట్టు ఇక్కడ రోడ్డు అది వెళ్తే కదా, దాంట్లో మేము అలా ఉండిపోయాం. సడన్ ఎదరకంటే వెళ్ళి ఆగిపోయి 3 కార్లను, ఒక దాని వెనకాల ఒకటి బ్రేకులు వేసేసి, ఇదేంటి ఇక్కడ ఆగారంటే ఊరి చివరు కదా, ఏదన్నా అవసరం వచ్చి ఉండాలి అనుకున్నాం. మేము గబగబా దిగేసేసి, ఏవండి గబగబా వచ్చేస్తున్నారు. అంతకుముందు డైరెక్ట్గా నేను ఆయన చూడలేదు. ఆయన పుట్టపు చూసాను, అక్కడక్కడ ఎలక్షన్లు అంటే ఇస్తారు కదా ఇళ్ళకాడ, అక్కడ చూశానండి. ఆయన పెద్ద పెద్ద బొక్క మైసాలు ఉంటాయి కదా, ఆయన వచ్చేస్తున్నాడు అండి, ఎలాగెలా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు అండి. మా ఇంపుకి వచ్చేస్తున్నాడు, వాళ్ళు వెనకాలేమో పరులు వచ్చేస్తున్నాడు అందరూ కూడా. మేము అలా చూసాం. నా పక్కన ఉన్న వాళ్ళని అడిగాను, ఆయన కనుమూరు బాపురాజు గారు లాగా ఉన్నారేంటి అన్నాను. లాగుంటాం కాదండి ఆయనేనండి అన్నారు వాళ్ళు. సరిగ్గా లోపల మా దగ్గరికి వచ్చేసాడు. ఏం చేస్తున్నారు మీరంతా? యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నాం అంటే రోజు ప్రకటిస్తారా? నెలకొక రోజున సెకండ్ శనివారం కొంచెం అందరికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఆ రోజున ఏర్పాటు చేసుకుని ప్రకటిస్తున్నాం అని చెప్పాం. అప్పుడు ఆయన అన్నాడు, చేతులెత్తి నమస్కారం చేసి, అయ్యా మీరు నిస్వార్థమైన సేవ చేస్తున్నారు, మీరు చేసేది చాలా 100% మరి చాలా నెంబర్ 1. కానీ మేము చేసే దాంట్లో మా స్వార్థం కూడా ఉంటుంది. కానీ మీకు ఎప్పుడు ఏది కావాలన్నా సరే, ఏది అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి, నేనున్నాను, నేను మీకు హెల్ప్ చేస్తానన్నాడు. మాకు ఏ హెల్ప్ అక్కలేదు, మీరు కూడా ప్రభువుని నమ్ముతుంటే చాలు అని అంటే, ఆయన అంటాడు, ఆల్రెడీ నేను అప్పుడప్పుడు చర్చికి వెళ్తాను, 52వ కీర్తన పలానా వచ్చిన ఈ మాట ఉంది, 127వ కీర్తన ఈ మాట ఉంది, 119వ కీర్తన ఈ మాట ఉందని టకటక్క 3 మాటలు చెప్పేయండి ఆయన బైబిల్లో మాటలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు మనకు ఉన్నాడు పిల్లారా. కనుక ఇక సమయంలో నేను చెప్పబోయేది ఏంటంటే, ఈయనకి అవసరం ఏంటి అని అంటే, నాకు స్వజల మధ్య ఉన్నా నాకు అవసరం ఏమి లేదో అంటుంది. అప్పుడు సేవకుడిని అడుగుతున్నాడు, ఎందుకంటే ఎంత మేలు చేస్తుంది మనకి, ఎంత పరిచర్య చేస్తుంది కదా, ఈవిడికి ఏదో ఉపకారం చేయకుండా ఎలాగా అని ఆ ప్రవక్త ఆలోచన చేస్తుంటే శిష్యుడు అంటున్నాడు, శిష్యుడు చాలా తెలివైనడు, ఏమండి అన్నాడు, ఆమెకి కుమారులు లేడు, ఆమెకి కుమారులు లేడు అంటే పిల్లలు లేరు అంటారా, కుమారులు లేరు అంటారు, కూతుళ్ళు ఉన్నారా పోనీ? లేదు, ఎవరు లేరు. ఏమంటున్నాడు ఈయన? పిల్లలు లేరు అండి అంటారు. కాబట్టి పిల్లల కోసం కొంచెం మరి ప్రార్థన చేస్తే బాగుండు అన్నట్టు చెప్తారు. కానీ ఆయన అన్నాడు కుమారులు లేడు అంటే ఎందుకు అంటున్నాడు? కొడుకులు ఆ రోజుల్లో వారసులు, కొడుకులు లేకపోతే చాలా లోటు ఉన్నట్లుగా భావించేవారు. కాబట్టి ఈయనతో చెప్తే ఆమెకు జరిగిపోద్దని ఈయనకు తెలుసు, శిష్యుడికి తెలుసు. ఎందుకంటే చచ్చిపోయినట్టు వాళ్ళు కూడా బతికారు ప్రార్థన చేయగా. కనుక కుమారుడు లేడు అనగానే అయితే ఆమెను పిలువ అన్నాడు. పిలవగానే ఆమె తలుపు పక్కన నిలబడి ఉంది, వచ్చిందంటే తలుపు పక్కన ఉందండి. అమ్మా మీది నీ కాలమునకు మళ్ళీ ఇదే ఋతువు కల్లా నీ కౌగిట్లో పడుకుంటాడమ్మా, కుమారుడు పడతాడు నీకు అని చెప్పేసి అన్నాడు. అయ్యారు నాతో అలా కొనవాడకండి, నాతో అబద్ధం అంటే. ఎందుకంటే అక్కడ ఆ మాట అనకూడదు, కానీ అనడానికి కారణం ఏంటంటే అసాధ్యం అది. తన భర్త ముసలాయన అంటే ఆమె పెనిమిటి ముసలోడని రాస్తే ఈమె పడుసావుడా, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈమె కూడా వయసు ఉడిగిన ఆమె కాబట్టి మళ్ళీ పిల్లలు అనేది ఇది జరిగే కాదు. వైద్య శాస్త్రంలో
ఇది విరుద్ధం. గర్భం ఉడికిన తర్వాత పిల్లలు పుడతాం అనేది విరుద్ధం. ముసలి వాడైపోయాడు, ఈమె గర్భం నిలిచిపోయింది. కానీ చెప్పినవాడు ప్రవక్త, దేవుడికి మనిషికి మధ్యవర్తి ప్రవక్త, దేవుని మనిషి అంటున్నాడు, ఇదిగో ఇదే సంవత్సరానికి నీకు కొడుకు పుడతాడంతే. అంతే. సంవత్సరం తిరగగానే ఆమెకి ఎవరు పుట్టారు? కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టాడు. పిల్లరా గమనించారా? ఆమె ఎప్పుడో ఆశుదులు కొంది పిల్లల మీద, కానీ చావకుడికి చోటిచ్చింది, చావకుడికి స్థలం ఇచ్చింది, చావకుడి కొరకు కొంత ప్రయాసపడి ఒక గది నిర్మించింది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైనట్టు మనం ఏ పని చేసినా దానికి కొలత లేకుండా ఆశీర్వదిస్తాడండి. ఎవడు ఇవ్వలేని కొంత ఆశీర్వాదానికి ఇస్తాడు, ఎవరు ఇవ్వలేని ఆశీర్వాదానికి ఇస్తాడండి. ఎవరు ఇవ్వలేరు. డాక్టర్లు ఇవ్వలేరు, ఏమిటి అధికారులు ఇవ్వలేరు, రాజులు ఇవ్వలేరు. ఈ ఒకేళ్ళ అందనుకో, ఏమండి నాకు బిడ్డలు లేరు, కొంచెం రాజుగారిని అడగండి అంటే ఏమండి పని అవుద్దా? ఏమండి రాజుగారు ఏదైనా ఆజ్ఞ ఇవ్వచ్చా? పిల్లలు పుడతారు? లేదు. ఎవరూ చేయలేని పని ప్రభువు చేసి పెడతాడు. నీకు నీ కుటుంబంలో ఏది కొరత ఉందో, ఏది లోటు ఉందో చూస్తాడు, ఆ లోటు తీరుస్తాడు. ఆ కుటుంబంలో ఏమండి గొప్ప ఆనందం, గొప్ప సంతోషం అంతటితోటి కాదండి. కొంతకాలం పోయిన తర్వాత ఆ పిల్లోడికి తలపోటు వచ్చి ఆ బిడ్డ చచ్చిపోయాడు. కనుక ఆ తల్లి ఆ చచ్చిపోయిన బిడ్డని ఆయన కొరకు ఏ గది కట్టిందో ఆ గదిలోనే పెట్టింది. ఆయన మంచం మీదే పడుకోబెట్టింది. ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు, విషయం చెప్పింది. నేను అడిగాను, అయ్యా కొడుకునమ్మని అడిగానా? మరి ఎందుకు నాకు కొడుకునిచ్చావు? మరి ఆ బిడ్డ చనిపోయాడు. అయ్యో ప్రభువు కూడా నాకు అది బయలుపరచలేదమ్మా. సరే అని చెప్పి శిష్యుని పంపాడు. కానీ తర్వాత ఆయన వెళ్ళాడు, ప్రార్థించాడు, అక్కడ జరిగిన కొంచెం కార్యక్రమం జరిగించాడు, ఆ బిడ్డ బతికాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఆ కుటుంబ బాధ్యత అంతా కూడా దేవుడు తన సేవకుడికి అప్పగించినట్లుగా చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటి అంటే, ఏవండి దేవుడు పంపినటి సేవకులకి స్థలమిస్తే, చోటిస్తే, ఈ రోజున ఏవండి సేవకులు వచ్చి మా ప్రార్థన చేయమంటారా అంటే, పిల్లరా ఏదో అంటుకుపోద్దో ముట్టుకుపోద్దో అన్నట్టుగా అనుకుంటున్నారు. మీ ఊరిలో దేవుడి చేత ఏర్పాటు చేయడం సేవకుడు ఉన్నాడు. ప్రతి వారం ఈదుల్లో తిరుగుతున్నాడు. ఆయన మామూలు వ్యక్తి అనుకోవద్దు, దేవుని మనిషి. అతడు పలికితే నీకు దీవెన, అతడు అడుగు పెడితే నీకు ఆశీర్వాదం. ప్రభునందు పిల్లరా ఆ సేవకులను చేర్చుకోండి, ఆ సేవకులకి స్థలం ఇవ్వండి, సేవకులకు సపోర్ట్ చేయండి. మీ గ్రామం దీవించబడుతుంది, మీ గ్రామం ఆశీర్వదించబడుతుంది. మీ గ్రామాన్ని ప్రేమించి ఆయన ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా కూడా ఆయన ఎక్కడైనా కాదు, ఆయన ఎక్కడో కాకినాడ దగ్గర అండి వాళ్ళ ఊరు, ఏదో చిన్న ఊరు. నేను వెళ్ళాను ఒకసారి పెళ్ళికి, చిన్న ఊరు అది. అక్కడ ఆ ఊరిలో నుంచి ఈ చిన్న గ్రామం ఈ ఊరు వచ్చాడంటే ఆయన అంతటా ఆయన రాలేదు, దేవుడు పంపించాడు. మీ గ్రామ విషయంలో ఆయనకు బాధ్యత పెట్టాడు, భారం పెట్టాడు. రేపు లెక్క అడుగుతాడండి. మీ ఊరు నుంచి, మీ ఊరు గురించి ప్రెసిడెంట్ గారిని అడగడు దేవుడు, మీ ఎమ్మెల్యే గారిని అడగడు దేవుడు, మీ గ్రామ పెద్దలను అడగడు దేవుడు, సేవకుని అడుగుతాడు. ఎందుకంటే సేవకుని పంపించాడు. ఈ అధికారులు ఏంటంటే దేవుడికి అప్పగించిన పని చేసి ముగిస్తారు, వాళ్ళు చేసిన ఆ పని ముగిస్తారు. కానీ సేవకుడు మాత్రం ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సువార్త చెప్పవలసిందే. ఎనకపోయినా ప్రభు చెప్పాడు, ఎనకపోతే అక్కడ పాదధూళి దులిపి వచ్చాయి. నేను చేర్చుకుంటే ఆ ఇంటికి శుభం చెప్పు. నువ్వు శుభం చెప్తే నేను ఆమేనంటాను, నువ్వు శుభం చెప్తే నేను ఆమేనంటాను. ఏమండి సేవకుడికి ఏంటి ధైర్యం తెలుసా? నేను పలికితే పరలోకమున్న దేవుడు ఆమేనంటాడు, ఆమేనంటాడు. ఈయన పలికాడు, సేవకుడు ఈ ప్రవక్త పలికాడు, దేవుడు ఆమేనన్నాడు. అద్భుతం చేసింది, జరిగింది.
అలాగనే పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం గమనిస్తే ప్రభునందు పిల్లారా, ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. వచ్చినప్పుడు మార్తా మరియలు అనబడుతుండే ఇక 2 అక్కచెల్లెలు ఉన్నారు. అందులో మార్త తన ఇంటికి యేసు ప్రభువుని ఆహ్వానించింది. ఆ రోజుల్లో యేసు ప్రభువుని నమ్మితే ఎలేస్తున్నారండి. యేసు ప్రభువుని నమ్మారా ఎలేస్తామనే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు దేనికి లెక్క చేయక యేసు ప్రభువుని తన ఇంటికి ఆహ్వానించారు. అయితే వచ్చినప్పుడల్లా కూడా ఆ బెతనియ గాము వచ్చి ఈ మార్తా మరియమ్మ ఇంటికి వచ్చి ఆడ అతిథ్యం స్వీకరించి వెళుతూ ఉండేవారు శిష్యులు కూడా. దానికి ఆ ఊరోళ్ళకి అందరికి అర్థమైపోయింది, యేసు ప్రభుకి వీళ్ళంటే ఎంత ప్రేమో, వీళ్ళకి కూడా యేసు ప్రభు అంటే ఎంత నమ్మకమో అనుకున్నారు. అనుకోకుండా సడన్గా ఒక రోజున వీళ్ళకు తమ్ముడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు లాజరు. జబ్బు చేసింది, కౌరు పంపారు. ప్రభువా, నువ్వు ప్రేమించే లాజరు, ఏంటండి నువ్వు ప్రేమించే లాజరు, నువ్వు ప్రేమించుతున్న లాజరు అయ్యా సావు బతుల మధ్య ఉన్నాడు, కొట్టుబిట్లు ఆడుతున్నాడు, నిన్ను ఆహ్వానిస్తున్నారు అని చెప్పారు. అయినప్పటికీ యేసు ప్రభు వారు ఇంకో 4 రోజులు అక్కడ ఉండిపోయాడు. కానీ అలా చెప్పారు, కౌరు వచ్చిన తర్వాత చనిపోయాడు. యేసు ప్రభు రాలేదు, చూశారు రాలేదు. ఇంకా చచ్చిపోయిన తర్వాత ఇంకేం చేస్తామని చెప్పేసి అని బంధుమిత్రులు అందరినీ పిలుచుకున్నారు. ఆ కార్యక్రమం జరిగించేశారు, తీసుకువెళ్ళి సమాధి చేసేశారు. 4 రోజుల తర్వాత యేసు ప్రభు అంటున్నాడు, మన సహోదరుడు లాజరు నిద్రస్తున్నాడు, లేపుతున్నాడు అంటున్నాడు. శిష్యులు కూడా అర్థం కాలేదు. 4 రోజుల క్రితం చచ్చిపోవడం కూడా వార్త తెలిపోయింది వాళ్ళకి. ఇదేంటి నిద్రిస్తున్న లాజరు లేపుతున్నా అంటాడు, చచ్చిపోయి 4 రోజులు అయింది కదా సమాధి చేసి ఉంటారు వాళ్ళు, నిత్యం వాళ్ళు లేపుతా అంటాడేంటి, మాతో పాటు మనం కూడా సత్తానుగా అని వీళ్ళకి నుంచి ఎంత ఎటకారం మాట్లాడారో తెలుసా అండి. చాలా ఎటకారం, చాలామందికి మాట్లాడితే ఎటకారం అండి, అర్థమైందండి. వీళ్ళకి కూడా అది పోలేదు. యేసుని నమ్మారు కానీ నమ్మెడుతున్నారు కానీ ఎటకారం కొంత పోలేదండి. కనుక ఇక్కడ సరే యేసు ప్రభుతో పాటు వెళ్ళారు, కానీ అక్కడ సమాధి దగ్గరికి తీసుకెళ్ళారు. ప్రభు అన్నాడు, ఆ రాయి పెడతారండి, అది రాతి ప్రదేశం, కొండల ప్రదేశం కాబట్టి మనకు మళ్ళీ కింద కొయ్యతావారు, అవి రాళ్ళు దొరుకుతారండి. అది దులిపి ఒక గృహ కింద దులిపి దాంట్లో పెట్టి రాయి పెట్టేస్తారండి. ఆ రాయి పక్క తీయండి అంటున్నాడు. సహోదరు అంటుంది, ఆ చనిపోయినట్టు ఆయన సహోదరి మార్తమ్మ, అయ్యా 4 రోజులు అయిందయ్యా, ఉండలేము ఇక్కడ, 4 రోజులు అయిపోయిందయ్యా. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు, చాలాసార్లు ప్రభుకు తెలియదు అన్నట్టుగా అనుకుంటాం. ప్రభుకు అన్నీ తెలుసు, అందరి మనసులో ఎరిగినవాడు, అందరి హృదయాలు ఎరిగినవాడు, అందరి తలంపులు ఎరిగినవాడు. నీకు తలంపు పుట్టక ఉనిపే నీకు పుట్టబోయే తలంపు ఏంటో నీకు తెలుసు. నువ్వు నమ్ము, మహిమ చూస్తావు, ఆ దేవుని మహిమ చూస్తావు. వెంటనే రాయితో పక్క తొలగించారు. ప్రభు అంటున్నాడు, లాజరు బయటికి రా. అంతే, ఏమండి కట్లతో కట్టబడినట్టు ఆ పేత వస్త్రంతో వచ్చేసాడు. బయటకు కట్లు ఇచ్చి పోనమన్నాను, కట్లు ఇప్పేసాండి పోనమన్నాను. అంటే పిల్లలు గమనించండి, యేసుని చేర్చుకోవటం వల్ల ఏమవుతో తెలుసా, నీ కుటుంబానికి అధిపతిగా ఉంటాడు, నీ కుటుంబానికి ఒక అండగా ఉంటాడు, నీ కుటుంబాన్ని నడిపించే ఒక నాయకుడిగా ఉంటాడు, నీకు ఒక తండ్రిగా ఉంటాడు, ఒక తల్లిగా నిన్ను ఆదరిస్తూ ఉంటాడు ఆయన. అవునండి, ఒక్కసారి యేసుక్రీస్తునందు నువ్వు నమ్మిక ఉంచి ఆయన యందు నీవు రక్షణ పొందితే నీ జీవితకాలం అంతా నిన్ను నీ కుటుంబాన్ని విడిచిపెట్టడు, నీ తరతరాలకి కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా అండగా ఉంటాడు ఆయన. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఇలా చెప్పుకుంటూ పోతే అటు పాత నిబంధనలో భక్తులు చేర్చుకున్నట్టు వారు చాలామంది ఉన్నారు. రాహాబ్ అనే వేశ్య అండి, ఆమె దేవుని సేవకులను చేర్చుకుంది, ఇంట్లో చేర్చుకుంది. వాళ్ళని బంధించడానికి రాజుగారు పంపిన మనుషులను కూడా తప్పించింది. ఆ తర్వాత కాలం చూస్తే ఆమె బైబిల్లో ఈ పరిశుద్ధులతో పాటు చోటు సంపాదించుకుంది.
ఆమె మత్తయి సువార్తలో ఆమె పేరు రాయబడింది, చదవలేదులే. కాబట్టి ప్రియులారా, ఆమెను దేవుడు పరిశుద్ధులుగా మార్చాడు. తమ పాప బతుకు పూర్తిగా విమోచింపచేసి ఆమె ఒక భక్తురాలుగా చేశాడు. ఒక భక్తునికి, ఒక సేవకునికి భారీగా చేశాడు. ఆ పనికి మాలిన బ్రతుకు, భూయిష్టమైనటి పాపిష్టమైనటి యొక్క బ్రతుకు, అలాంటి బ్రతుకులోకి దేవుడు తన సేవకుడిని భర్తగా ఇచ్చాడు. కుటుంబంగా కట్టబడింది. వారికి ఒక కొడుకు పుట్టాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీకు ఒక ప్రశ్న అయినా ఈ రాత్రి క్రైస్తవులు అనబడుతున్నట్టు వారికి, ఇటు చూడాలి. మీరు అందరూ తిరగేస్తారు ఎందుకు అలాగా? ఖాళీలు ఏవండి, ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే బియ్యం వేరినట్టు ఉంటారు, కానీ బియ్యం తిన్నట్టుగా ఏరి కంటే తినేసి ఎక్కువ ఉంటాయండి బాబు, అర్థమైంది? అలాగనే ఇనిదానికంటే తిప్పుతూ ఉంటారు. ఎందుకో ఇనిడప్పుడు వాక్యం వినాలి. ఏం చెప్పాను నేను? తిరగేసిన వాళ్ళని అడుగుతున్నాను, ఏం చెప్పాను నేను? ఊపులేనట్టుగా చెప్తున్నాడు. ఏం చెప్పాను? ఒక ప్రశ్న వేస్తానన్నాను కదా. ఈమె పేరేం పేరు? రహాబు. రహాబు కోళ్ళ పేరేం పేరు? ఇప్పుడు అందరూ చెప్పరే, రహాబు గారి కోళ్ళ పేరే రూతు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే రహాబు కొడుకు బోయాజు భూస్వామి, భక్తి కలిగిన వాడు పుట్టాడండి ఆమె గర్భంలో. కారణం, దేవుని సేవకులను తన ఇంటిలోకి చోటిచ్చి దేవుని సేవకులను పోషించింది, దేవుని సేవకులను దాచింది, దేవుని సేవకులకు భద్రతనిచ్చింది. దేవుడు ఆమెను దీవించాడు. ఆమె బ్రతుకులు మార్చివేశాడు. పాపిష్టమైన జీవితాన్ని పరిశుద్ధంగా మార్చివేశాడు. గొప్ప ఆశీర్వాదంగా మార్చివేశాడు తన జీవితాన్ని. దేవుడు తన సేవకుడిని భర్తగా ఇచ్చాడు. ఆమెకు పుట్టిన కుమారుడు బోయాజు. ఈ బోయాజు రూతుని వివాహం ఆడితే వాళ్ళ కొడుకు పుట్టాడు. ఆయన పేరు ఏం పేరు? ఓబేదేదు. ఎవరండి? ఓబేదేదు పుట్టాడు. ఓబేదికి కూడా ఓబేదేదు కొడుకు పుట్టాడు. ఎవరైనా అమ్మా? యెషీ పుట్టాడు. యెషీకి 8 కొడుకులు పుట్టారు. 8వ కొడుకు ఎవరు? దావీదు మహారాజు. అబ్బబ్బబ్బా, ఏమి వంశరక్షం అండి బాబు, ఏమి ఆశీర్వాదం అండి. ఆమె చేసిన చిన్న పనండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియ ఈ గ్రామస్తులారా, గమనించండి. దేవుని సేవకుడును చేర్చుకుంటే కలిగే ఆశీర్వాదం అది తరతరాలకి నిలిచిపోయేది, అది తరతరాలకి ఉండేది. మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో మీకు ఎన్నడూ ఎరగని అద్భుతమైన కార్యాలు మీ కుటుంబంలో జరిగిస్తాడు దేవుడు. దేవుని చేత పంపబడినట్టు ఈ సేవకుడు జోయాల్ కృప, వారి ఇరువురు కూడా ఇక్కడ ఏదో సంపాదించుకోవడానికి రాలేదు. వారు బ్రతకలేక రాలేదండి. వారు కష్టపడతారు, వారు పని చేసుకుంటారు, వారి జీవనోపాధి వారు పొందుకుంటారు. కానీ దేవుడిచ్చిన ఆ భారాన్ని బట్టి ఈ ప్రజలు నశించిపోకూడదు, ఈ గ్రామం నశించిపోకూడదని భారభరితమైన ఆత్మ తీవ్రత కలిగిన వారై ఆత్మ మంటతో ఈ గ్రామమునకు ఆ సృష్టికర్త దేవాది దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుని చేత పంపబడిన సేవకురాండ్రు. గమనించండి పిల్లల, సేవకులను చేర్చుకున్నట్టు ఆమె జీవితం ఏమైపోయిందో చూడండి. ఎంత అద్భుతమైన రీతిలో, ఎంత ఆశీర్వాదకరంగా మారిపోయింది ఆ కుటుంబం. కొత్త నిబంధనలో ఆ వరుసలో 5 స్త్రీలు ఉంటారు, ఎక్కువ మంది పురుషులు రాయబడుతుందండి. ఆ 5 స్త్రీలలో మరియతో పాటు ఈమె పేరు కూడా అక్కడ రాయబడింది. ఆమె వంశంలో నుంచి యేసుప్రభు పుట్టాడు ఈ లోకరీత్యగా. ఆ వంశంలో నుంచి, ఆ రహాబు యొక్క ఎవరి వంశంలో నుంచి, ఆ రూతు యొక్క వంశంలో నుంచి, ఆ గర్భంలో నుంచి వీళ్ళు ఈ ప్రభు యేసుక్రీస్తు జన్మించినట్లుగా అక్కడ రాయబడుతుందండి. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా రాయబడుతుందండి. కారణం వాళ్ళు చేసిన చిన్న పని.
ప్రభు ఏమన్నాడో తెలుసా? చావుకుడని మీ ఇంట్లో చేర్చుకుని గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే, ఏమిస్తే? ఏవండి? గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే ఆ గిన్నెడు సన్నీళ్ళకి ప్రతిఫలం పరలోకమందున దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దాని ప్రతిఫలం పోగొట్టుకోరు మీరు. దాని ప్రతిఫలం ఎంతో ఉందండి. గిన్నెడు సన్నీళ్ళకే అంత ప్రతిఫలం ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ విధంగా చావకుడికి చోటిచ్చి, అయ్యా మా ఇంట్లో ఆరాధన చేయండి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, మా ఇంట్లో ప్రార్థన పెట్టండి, మా పెంటాట్లో ప్రార్థన పెట్టండి, ఆహ్వానించండి. పిల్లరా, అద్భుతం చూస్తారు మీరు. దేవుడు మమ్మల్ని పంపినప్పుడు మేము తూర్పు ఎంపికి, మా ఊరి నుంచి తూర్పు వైపుగా కొన్ని గ్రామాలు సువార్త చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ప్రభు యొక్క దర్శనం ప్రకారంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువైపుకి దేవుడు మళ్ళించాడు, ఇటువైపుకి దేవుడు తిప్పాడు. అది తూర్పు అయితే ఇది మాకేంటి? పడమర. ఈ పడమర వైపుకి దేవుడు నడిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అది కూడా ఎలాగంటే ఒక అద్భుతం చేసి, ఒక గొప్ప కార్యము చేసి, బైబిల్ చెప్తుంది కదా, అపవాది చేత పీడించబడిన వారందరినీ కూడా విడిపించి ఆయన మేలు చేస్తూ సంచరించాను అని రాత్రి మనం చదువుకున్నాం. అలాగనే అపవాది చేత పీడించబడుతున్న ఒక వ్యక్తి విడిపించబడ్డాడు. తాళపాలు ఆయన వచ్చాడు. అక్కడ అదిగో చెయ్యెత్తాడు ఆయనే. ఆయన పేరు శ్రీరాములు. ఆయన పేరు అది. అర్థమైందా? కాబట్టి ఆయనకి ఒక కూతురు పుట్టింది. అది 91వ సంవత్సరం. ఆ అమ్మాయి నన్ను అడుగుతుంది, నా పుట్టినరోజు ఎప్పుడని. నేను ఎప్పుడు పుట్టానని. 91లో పుట్టావమ్మా అంటే అప్పుడు రాసుకోలేదంట. ఎందుకంటే ఆ సమయంలో ఆమె పుట్టినప్పుడు చూసుకుందారని, మరి ఆ రోజు వచ్చేసాడో మన్నాడు వచ్చేసాడో, ఈ తాళపాల నుంచి పెద్ద సైకిల్, ఈయనేమో కొరుసుకుంటాడు, నేను సైకిల్ ఏం పెద్దదే. ఆ సైకిల్ మీద మా పాస్టర్మాని తిప్పివాడు సువార్త చేస్తానికి. ఆయన ఇడిపించబడిన తర్వాత ఏమన్నా డెక్కి ఎక్కివాడు అనమాట. ఇక ముందే కూర్చోబెట్టేవాడు. ఈవిడేమో పడిపోతానేమో. మా పాస్టర్మ గారు కూడా అప్పట్లో సందమామలా సన్నంగా ఉండేది. సందమామ అంటే ఆ సందమామ కాదు, తేగలో ఉంటుంది సందమామ. మరి సందమామ అంటే ఏంటనుకున్నారు? దానికి ఎవరు పెట్టారు కానీ పేరు తేగలో ఉన్నట్టు ఏమండి ఆ కాడకి సందమామ అంట. అలా సందమామలా ఉండేదండి మా పాస్టర్మ గారు. సన్నంగా అక్కడ బస్సు ఎక్కి, ఇక్కడ బస్సు మారి, ఇక్కడ బస్సు దిగేవాళ్ళు. అక్కడ మరి నేనుండేవాడిని, ఇక్కడ పంపేవాళ్ళు. బస్సు దిగ్గానే పాప రెడీగా ఆ సైకిల్ వేసుకుని ఉండేవాడండి. ఊటిలోకి ఇదేమో పొంత, ఇంతంత గోతులు, ఏమండి పెద్ద పెద్ద గాళ్ళు. అయితే ఆయన కూర్చోండి పాస్టర్మ గారా అనేవాడు. బాబాయ్ నువ్వు ఎక్కవయ్యా నేను కూర్చుంటానంటే, నేను డెక్ట అక్కడ దాకా వెళ్తానండి. మీరు పరిగెత్తుకెళ్ళి ఎక్కాలంటే మీరు మగోడు కాదు కదా, ఎక్కలేరు. దీనికి కూడా ఉద్యోగం వచ్చేసింది ఇవాళ. మీకెంత వస్తుందో చూస్తా. ప్రైజ్ లాట్. ఈ డెక్కి కానీ అనుకునేవాడిని. కొంచెం సైకిల్ ఉంటుంది, అది కొనుక్కోవచ్చు కదా. అయినా 22 ఇంచు ఉంటుంది, 24 ఇంచు ఉంటుంది. ఇది 24 ఇంచు కొనుక్కుని చీటు పైకెట్టు అదివ్వండి. ఆ సైకిల్ అది అందుతుందో లేదో తెలదండి. మా పాఠశాల గట్టిగా పట్టేసుకొని సైకిల్ పళ్ళు గట్టిగా పట్టేసుకోండి. దేవుడి కొరకు, దేవుడు సేవ చేయాలని ఆ శక్తితో ఏదో రకం తీసుకెళ్ళి కేశవరం దించేసుకోండి ఆవిడని. అమ్మయ్యా అనుకుని ప్రాణం లేచి వచ్చింది అన్నట్టు వాడికి. నాకు మళ్ళీ వచ్చిందని నాకు చెప్పింది. అయ్యి బాబు పాడేస్తాడేమో అనుకున్నాను కానీ పాడలేదు, బాగా అని చెప్పి. ఆ అబ్బాయి భార్యకు పాప పుట్టిందని వస్తే దెయ్యం పట్టుకుంది. చుట్టమే చూడొస్తేనంట దెయ్యమై పట్టుకున్నాడంట. చూసేది సామెత ఉంది లోకంలో. అలాగే పాపం చూద్దారు పాప పుట్టిందని చెప్పి సంతోషంతో వస్తే ఈయనకి దెయ్యం పట్టుకుంది. ఈయన దెయ్యం పట్టుకుంటే ఏమండి ఎవడెళ్ళి పట్టుకుందారని దొరుకుతలేదు. ఎక్కడ తిరుగుతున్నాడయ్యా అంటే శ్మశానాల్లో తిరుగుతున్నాడట. దెయ్యాలకి ఎక్కడ తిరుగుతారు? వాడు పని ఎక్కడ ఉంటుంది? శ్మశానాల్లోనే. బైబిల్లో కూడా ఉన్నాడు శ్మశానాలు తిరిగివాడు. బైబిల్లో
ఎవడి శ్మశానాలు దెయ్యం పట్టినోడు శ్మశానాలు తిరుగుతాడండి. శ్మశానాలు తిరుగుతున్నాడు. ఎవడు కొన్ని దెయ్యాలు విచిత్రంగా ఉంటాయండి. ఎవరిని కొన్ని దెయ్యాలు పట్టినోడు శ్మశానాలు తిరుగుతారు. కొన్ని దెయ్యాలు పట్టినోడు సారా దుకాణాలు చుట్టూ తిరుగుతాడు. కొన్ని దెయ్యాలు పట్టినోళ్ళు ఎవరి సాని కంపల చుట్టూ తిరుగుతారు. వీళ్ళందరూ దెయ్యాలు పట్టినోళ్ళు అనమాట. మరి వాళ్ళు జోలికి వెళ్ళకంటారు, బాబు వాడు మంచోడు కదా అంటారు. వాళ్ళు పైగా మరి ఎవరి జోలికి వస్తారు? మా జోలికే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అక్కడ ఆ దురాత్మతో బాధపడుతుండే ఆయన నా దగ్గరికి వచ్చారు. దేవుడు అంతకు ముందే దర్శనం చూపించాడు. నేను చెప్పాను సంఘంలో, ఎవడికో దురాత్మ పట్టింది, వాడు ఎవడో నాకు తెలదాం, అది కొత్త మొక్కలాగా ఉంది. కానీ నా దగ్గరికి 2 మనుషులు వచ్చారు. నేను వెళ్ళి ప్రార్థన చేశాను. ఆ దెయ్యం వెళ్ళింది. ఇగో రాత్రి దర్శనం వచ్చింది అని శుక్రవారం ప్రార్థనలో చెప్పాను. శనివారం వచ్చేసారని 2 మనుషులు నా దగ్గరికి. ఎవరో తెలియదు, దర్శనం చూశాను, సంఘంలో చెప్పాను. అప్పుడు సంఘంలో ఎవరున్నారు? అప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరైనా బతుకున్నారా? అక్కడ చాలామంది వెళ్ళిపోయారు. మరి పంపేశాం, మరి వెళ్ళిపోతారు కదా. ఒకవేళ మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని 91 సంవత్సరం ఉండేది. ఎవరైనా ఉన్నారా? అమ్మో చేయలేసింది. ఎవరామే? అమ్మా కెస్టవేణి గారా? సాక్ష్యం. ఇంకెవరు? బీజనం ఉండాలి. ఆడి పిల్లలతో ఎక్కువైపోద్ది. చెయ్యెత్తాం కనపడలేదు. మంచిదమ్మా. వీళ్ళు ఉన్నారమ్మా, వీళ్ళ సాక్ష్యం. ఎందుకంటే కేతవరపాలెంలో జరిగింది కాబట్టి కేతవరపాలెంలో కృష్ణవేణి గారు ఉన్నట్టు నాకు తెలియదు. అది వాడు చెయ్యెత్తింది. ఇదిగో బీజన్ గారు ఉన్నారు అప్పట్లో. నేను సాక్ష్యం చెప్పాను, సంఘంలో సాక్ష్యం చెప్పినప్పుడు కృష్ణవేణి గారు లేరు అనుకున్నాను. బీజన్ ఉందన్నమాట. అప్పట్లో ఒక 20 మంది ఎంతమంది ఉన్నారు. ఆ 20 మందిలో మిగిలినట్టు ఉంది పాపం. అందరినీ పంపించేసింది పాపం. పంపించాలంటే ఆవిడ తర్వాతే అంటే పంపించేవాడు కూడా ఉండాలి కదమ్మా. దేవునికి స్తోత్రం. ఆవిడ మాత్రం అలాగే ఉంచుతాం, మనల్ని కూడా పంపించాలి. ఆవిడ మాత్రం పంపించొద్దు. అప్పుడే అలా ఆయన గారు కూడా పంపించేసింది ఈ మధ్య. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఏదేమైనప్పటికీ కూడా ఏమండి, సరిగ్గా ప్రార్థన జరుగుతుంది, అయిపోవచ్చింది. వాళ్ళు వచ్చారండి 2 వచ్చి, ఏమండి పాస్టర్ గారు మా ఉడుకు ఏం పట్టిందండి, కొంచెం రావాలండి బాబు మీరు అన్నారు. సరే అని చెప్పేసి వెళ్ళాను. అప్పుడు ఆ గ్యాప్ వచ్చింది. అమ్మ మీరు అందరూ ప్రార్థన చేస్తూ ఉండండి, నా సేవలో ఇదే మొదటి దెయ్యం. ఇది మొదటి దెయ్యం అనమాట, మొదటి అనుభవం. ఏమండి సరే అని బైబిల్ పట్టుకెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అక్కడ మొత్తం ఆ ఊళ్ళో సగం మంది అక్కడే ఉన్నారు. అక్కడ మొత్తం పట్టేసుకున్నారు. ఆ శ్మశానాలు ఏ శ్మశానాలు దొరికాడు మొత్తం మీద పట్టుకొచ్చి ఇంటికాడ కూర్చోబెట్టారు. చుట్టూ కూడా జనాలు ఉన్నారు, జనాల మధ్యలో కూర్చోబెట్టారు. మొత్తం మీద అక్కడ ఉన్నాడు. సరే ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఇలాగంటాడు ఏంట్రా బాబు అనుకున్నాను నేను. మొత్తం మీద పేరు చెప్తున్నాడు. ఏం పేరు? నీ పేరు అన్నాను. ఏదో చెప్పాడు. చెప్తే చుట్టూ సహించలేరు. అర్థమైందండి. చెప్పాడు. మరి ఏంటి కథ అన్నాను. వెళ్ళిపోతాను వదిలేస్తే అన్నాను. పట్టుకున్నాను, జుట్టు పట్టుకున్నాను, ప్రార్థన చేస్తున్నాను. వెళ్ళిపోతాను వదిలేస్తే అన్నాడు. సరే వెళ్ళిపో, ఇంకెందుకు గొడవ ఉంది నీకు నాకు గొడవ లేదు కదా, వెళ్ళిపో అని చెప్పి వదిలేశాను. వెళ్ళిపోయాడు. అమ్మ 3 రోజుల మట్టుకు భోజనం లేదు, నీళ్ళు లేవు, చచ్చిలాగా ఉన్నాడు. కళ్ళలో ఉన్నాయి ప్రాణులు అంటే చూడు అలాగ ఉన్నాడండి. ఆయన చూస్తే అదే మొట్టమొదటిగా ఆయన ముఖం చూస్తాం అదే. అంతకుముందు నేను అడగను ఆయన్ని. అర్థమైందా? కానీ ఏదైనా పెట్టండి అమ్మ అన్నాను. ఏ సలితి పోవు ఏదో ఒకటి ఉంటుంది కదా రాత్రిది, అది ఉదయం కాలం అన్నమాట. కానీ పెట్టండి అన్నాను. సరే మొత్తం మీద గబగబా తెచ్చి లోపల అన్నాడు. మళ్ళీ ఫోన్కి వచ్చిన వాళ్ళగా మళ్ళీ వచ్చేసాడు. మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను. వెళ్ళిపోతాను అన్నాడు. వెళ్ళిపోతానన్నా ఇందాక వెళ్ళలేదు మరి అంటే ఇప్పుడు వెళ్ళిపోతాను అన్నాడు. వదిలేశాను. ఇలా 2-3 సార్లు కాల్చుతున్నాడు. ఆ దర్శనంలో కూడా చూశాను అలాగే. సరే మొత్తం మీద ఎలా కాదని మా పాస్టర్ గారు ఒకసారి ఏం చేశాడంటే దెయ్యం పట్టినోడిని మొక్కల మీద నడిపిస్తున్నాడు. అలాగే నడిపించాడు. అది ఇక్కడ చేస్తే బాగుండేమోనని నేనేం చేశాను. మరి కొత్త కథ మనకే. అది జ్ఞాపకం వచ్చింది మా పాస్టర్ గారు చేసిన కార్యం. సరే ప్రార్థన చేస్తూ జుట్టు పట్టుకొని నడిపిస్తున్నాడు అన్నాడు. మొక్కల మీద నడిపిస్తున్నాడు. అలా కొంచెం నడిచాడండి. ఆ ఊరు నెమ్మరగారు తల్లిగారు అంటండి. ఆ ఊరంతా ఆవిడ మాట వింటారంటండి. ఆవిడ మాట అంటే వేదం. ఆ ఊళ్ళో ఆవిడ అంటుంది, దెయ్యం కాడు లేదు, కాటు గుట్టు లేదు, దెయ్యం అని చంపేస్తావేంటి అందండి. నా గుండె జల్లు మందే. ఆ దెయ్యం ఏమీ గట్టిగా మాట్లాడలేదు కానీ
ఇది మాత్రం గట్టిగా మాట్లాడుతులోకి నాకు సౌండ్ లేదు, వదిలేసి ఏమన్నట్టుగాను అమాయకుడిలాగా అలాగ ఉన్నాను. అలాగుంటే అప్పుడు ఏదేదో అనేస్తుంది ఆవిడ. అందరు చూసుకోవడం మాత్రం అందరూ కూడా ఏం మాట్లాడతలేదు, అందరూ బిగిసిపోయి ఉన్నారండి దెయ్యం పట్టినోళ్ళలాగా. అందరూ అలాగే ఉన్నారు. ఇదేంటి అలాగంటే వింటామని అన్నారు కదా అని ప్రార్థన చేస్తున్నాడు మేలు కోసం అంటలేదు, ఎవరు అంటలేదండి. అందరూ అలాగే చూస్తున్నాడు గుడ్లు అప్పించుకుని. నేను వదిలేశాను. ఆవిడ చెలరేగిపోతుంది. వెంటనే ఈయన లేచి అంటాడు, నీకు తెలుసా దెయ్యం లేదా దెయ్యం లేదంటావా? నాలో దెయ్యం వచ్చి 3 రోజులు శ్మశానాలు తిరిగేసింది. దేవునికి స్తోత్రం కలుగుగాక, దేవానికి స్తోత్రం. ఏం చేయాలనుకున్నాను? దెయ్యం పట్టినోడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దెయ్యం పోయింది. ప్రైజ్ లార్డ్. ఇంక నేను దేవుడిని స్తుతిస్తున్నాను హృదయంలో. నా పని అయిపోయింది అక్కడ. నేనేం చేయక్కడ దిగ అంత ఆయన చేత మొదలుపెట్టాడు. 3 రోజులు నన్ను పడుకోబెట్టి పప్పు గుర్తుంటుందంట కదా, దాంతో కుమ్మేస్తాడంటే పట్టుకుని మాట్లాడతారంటే మాట రావట్లేదంట. అమ్మ అంటే వస్తలేదు, బాబోయ్ అంటే వస్తలేదంట. తెగ కొలమోసేసాడు, శ్మశానాన్ని తిప్పాడు. నీకు తెలదా నా బాధ అంటావు? ఆ దురాత్మను అలా బాధపట్టింది. ఇప్పుడు పోయింది, ఈవిడ పోయింది, మెదల కొండకి వెళ్ళిపోయిందండి ఆమె. ప్రైజ్ లార్డ్. లేకపోతే ఏం తగులెడుతున్నాం ఆ ఊళ్ళో. ప్రైజ్ లార్డ్. అది ప్రారంభం అండి. తర్వాత ఇంకా దెయ్యాలు పీడించబడి ఎంతోమందిని దేవుడు విడిపించాడండి ప్రభునందు పిల్లలు. ఆ విధంగా ఆయన చాలా ఉపశాంతి పొందుకున్నాడు. ఆ దెబ్బతో వాళ్ళ ఆవిడి, ఈయన మాకు యేసుబాబే కావాలి బాబోయ్, యేసుబాబు అయితే ఈ దెయ్యం రాదు, అయితే మళ్ళీ దెయ్యం వచ్చేద్దాం అనుకున్నారు. ఏమో ఇద్దరు దేవుడిని నమ్మేశారు. ఆ పిల్లని వేసుకుని తాళపాలెంలో ప్రారంభించి ఎదర రొమ్మాలు చుట్టేసి కూర్చోబెట్టుకుని వెనకాల ఆవిడ ఎక్కించుకుని డెక్కి మరి ముందు నుంచి కాల్ తీసుకుంటే వెనకాల నుంచి కాల్ తీసుకుంటే తెలలేదు. మరి ఇద్దరిని ఎక్కించి వెనకాల ఒకరిని కూర్చోబెట్టుకుని ముందు నుంచి కాల్ తెస్తాం ఎలాగా? ఇప్పుడు ముందు ఒకళ్ళని వెనకాల ఒకళ్ళని కాల్ ఎలా తెలియదు. ఏ రాయి మీద నించుని తనితే అప్పుడు మొదలుపెట్టి ఉంటాడు అనుకుంటున్నాను నేను. అందదు కదా కాలు. మొత్తం మీద ఏలుపుడు వచ్చేవాడు. మొత్తం ఎలాగైతేలే ఆయన ద్వారా తాళపల మొత్తం మొదలుపెట్టాం. ఆ తర్వాత కేశ్వరం, ఆ తర్వాత చుట్టుపక్కల సుమారు 5-6 గ్రామాల్లో ఈ రోజున సువార్త పరిచర్య జరుగుతుందంటే ప్రియులారా, ఆ దెయ్యం చేసిన మంచి పనే. ఆ దెయ్యం మమ్మల్ని నడిపించింది ఈ పక్కకి. కొన్నిసార్లు అండి మనం అనుకుంటాం కీడు కూడా మేలు చేస్తుంది, శ్రమ కూడా మనకు ఆశీర్వాదం తెచ్చిపెడుతుంది. ప్రైజ్ లార్డ్. కాబట్టి ప్రియులారా, నేను చెప్పబోయేది ఏంటంటే, ఇక్కడికి వస్తే ఈ ఊరిలో ఎవడో ఆమె దేవుడు నమ్ముకోలేదు, ఆమె అన్యురాలు, చాలా వ్యతిరేకం. ఆమెతో దేవుడు మాట్లాడాడు. అప్పటికి అక్కడ ప్రార్థన పెట్టడం మొదలుపెట్టాం. ఇక్కడ పిల్లల్ని పెట్టి ఎందుకు తిప్పుతుంది? 8 కదా 6 కదా అదేంటో కానీ 7 చోట్ల మార్చామండి. ఎక్కడో పాకేసేవాళ్ళు, ఆ తర్వాత అక్కడ తీసేవలసి వచ్చేది, ఆ తర్వాత కొదుక్కుని పాకి ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ వేసేసేవాళ్ళు అండి. ఈ శ్వాసలు ఇళ్ల మధ్యలో 7 చోట్ల వేసాం. ఇంక 8దో చోట వేయటం కాదు, కొనుక్కుందారంటే అక్కడ అమ్మేటట్టు లేదు. దేవుడు ఆమెతో మాట్లాడారు. రాత్రి మమ్మల్ని కౌరు పంపారు. దేవుడు అడిగాడండి, ఊరు మధ్యలో ఉన్న నీ స్థలం, నీకు ఇల్లు ఉంది కదా, ఆ స్థలం ఎక్స్ట్రా ఉంది కదా, అది నాకు ఇచ్చే నా మందిరానికి అడిగాడంట. ఆడు కావురు పంపించేసింది. అక్కడే మందిరం ఊరు మధ్యలో. ప్రియులారా, ఆ ఊరోళ్ళందరూ మమ్మల్ని ప్రేమిస్తారు, ఆ ఊరు పెద్దలు మమ్మల్ని ప్రేమిస్తారు. అది రామాలయం, ఇది మా దేవాలయం. ప్రైజ్ లార్డ్. నిజంగా ఆపోజిట్. కానీ మేము ఆపోజిట్ కాదు. మేము ఏదైనా కార్యక్రమం చేసుకుంటే వాళ్ళు సహకరిస్తారు, వాళ్ళు ఏదైనా చేసుకుంటే మేము కూడా మా షీట్లు లాంటివి పెట్టాం, మేము అభ్యంతరం ఉందాం. కానీ మేము ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలనుకోండి, రేపు 23వ తారీఖునే, రేపు సోమవారమే ఆ ఊళ్ళో, మీరు ఏదైనా చూడాలంటే రండి. ఆ ఒక్కడి వల్ల అక్కడికి దేవుడు నడిపించాడు. ఆ దేవస్థానంలో మేమేమో వంటలు చేస్తాం, అక్కడే భోజనం చేస్తాం. ఈ దేవస్థానంలోనేమో ప్రార్థన పెట్టుకుంటాం ఇలాగ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అక్కడి నుంచి మొదలండి ఆ కేశ్వరంలో కూడా రాజులు వాళ్ళు ప్రభువు నమ్ముకున్నారు. వారు మీకు ఎంత కావాలో కావలసినంత మీరు స్థలం తీసుకుని మందిరం కట్టుకోండి అన్నారు. మేము కొంతవరకు దాన్ని
మరి ఏర్పాటు చేసి మందిరం కట్టాం. అలాగే జల్లికాకినాడ పోతే అక్కడ కూడా అంతే. ఏవండి, దేవుడు ఒక ఆమెకు చూపించాడు, వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు, ఇదిగో ఇక్కడ మా స్థలాన్ని దేవుడు గొర్రెలను తోలుకొత్తం రాత్రి దర్శనంలో చూశాను, ఈ స్థలం మందిరానికి తీసుకోండి అన్నారు. పిల్లరా గమనించండి, వాళ్ళని విడిచిపెట్టలేదు దేవుడు. ఈ రాత్రి కాల సమయంలో ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదిగో మీ ఊరు దైవజనులు వస్తున్నారు. పిల్లరా చోటు సిద్ధపరచండి, స్థలం సిద్ధపరచండి. వాళ్ళ పేరేమీ రాయవసలేదు, కానీ మీకోసం ప్రార్థన చేస్తారు, మీకోసం వారు కన్నీరు కారుస్తారు, మీ మేలు కోసం, మీ బాగు కోసం, మీ ఆశీర్వాదం కోసం కష్టపడుతున్నారు. గుర్తించండి, గ్రహించండి. అయితే పిల్లరా, ఈ రాత్రి కాల సమయంలో నేను ముగింపులోకి వస్తున్నాను. నేను ముగింపులో చెప్పబోయే మాటలు ఏంటంటే, అది కూడా ఆయన చెప్పిందే, ఇవన్నీ ఆయన చెప్పినాయే, ఇది కూడా ఆయన చెప్పిందే చెప్తాను. పిల్లరా గమనించండి, ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించడానికి ఆ రోజులో స్థలం లేదు, ఛత్రంలో కూడా చోట్లేదు. కానీ ప్రభు ఈ లోకానికి వచ్చి ఏమండి ఆయన కోరేది ఏంటి అంటే, మన హృదయంలో చోటు అడుగుతున్నాడు ఆయన. ఎక్కడ అడుగుతున్నాడు అండి? సామెతల గ్రంథం 23:26 నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. దేవుడు అడుగుతున్న మాట అది. దేవుడు నీ ఎండి అడుగుతలేదు, నీ బంగారం అడుగుతలేదు, నీ ఆస్తి అడుగుతలేదు, నీ ఐశ్వర్యం అడుగుతలేదు, కానీ నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నీ హృదయం కావాలంటున్నాడు. దేవుడు మనిషిని చేసినప్పుడు మనిషికి కావలసినటువంటి అవయవాలన్నీ సిద్ధం చేశాడు, కానీ ఆయన కోసం హృదయాన్ని సిద్ధం చేశాడు. హృదయం అనేది దేవుడి కోసం. ఈ హృదయం అనేది ఎవరి కోసం అండి? తన కోసం నీలో ఆ హృదయాలు పెట్టాడు. నా హృదయం ఎవరికో ఇచ్చేశాను, నా హృదయంలో ఎవరో ఉన్నారు అంటే కుదరదు అండి. ఎవరికో ఇవ్వటానికి కుదరదు, అది దేవుడిది. నువ్వు ఇస్తేనే కానీ ఆయన తీసుకోడు, నువ్వు ఆహ్వానిస్తేనే కానీ ఆయన ఆ హృదయంలోకి రాడు. ఆయన అంటాడు, బాబు నీవు చోటిస్తే నీ హృదయంలోకి నేను వస్తానయ్యా. హృదయం అనేది కేంద్రం. కేంద్రంలో పలికిన మాట అన్ని చోట్లకి ప్రపంచం అంతా వెళ్ళిపోద్ది కదా. అలాగే ఇది కేంద్రం. ఈ కేంద్రంలో నేను ఉంటాను, ఈ కేంద్రంలో నేను ఉంటాను. నాకు చోటి. ఈ దేహము దేవుని ఆలయం కాబట్టి ఈ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో ఉన్నాడనే సంగతి మీకు తెలియదా అంటాడు. అయితే మనలో నుండి జీవాత్మయే కాకుండా ప్రభు అన్నాడు, నాకు చోటు ఇవ్వండి. నా కుమారుడా నీ హృదయమో, నా కుమార్తె నీ హృదయమో నాకు కావాలి. ఈ రాత్రి నీ హృదయం ఇస్తావా? ఆయన నీ హృదయంలోకి వస్తాడు. ప్రకటన గ్రంథం 3:20 చూసినప్పుడు, ఇదిగో తలుపులతో నిలుచుని నేను తట్టుస్తున్నాను, ఎవడైనా నా స్వరమీని తలుపు తీస్తే నేను అతని వద్దకు వస్తాను, అతడు నేను కలిసి భోజనం చేస్తాను, అతడు నేను కలిసి సావాసం చేస్తాం అని చెప్తున్నాడు. నీ హృదయంలోకి గనక దేవుణ్ణి ఆహ్వానిస్తే ఈ రాత్రే నీ హృదయంలోకి వస్తాడు. నీ జీవితం మారిపోద్ది, నీ తలంపులు మారిపోతాయి, నీ ఆలోచనలు మారిపోతాయి, నీ విధానం మారిపోద్ది, నీ నడక మారిపోద్ది, నీ ప్రవర్తన మారిపోద్ది. నువ్వే మారిపోతావు, లోకానికి ఒక ఎంత అయిపోతావు, నీవు లోకానికి ఒక ప్రత్యేక వ్యక్తి అయిపోతావు. ఏంటి ఇలా మారిపోయాడు? నా సేవకుడు సాక్ష్యం చెప్పాడు కదా. అంతకుముందు ఎలా ఉండేవాడు? బూతులు. అంతకుముందు ఎలా ఉండేవాడు? దెయ్యం పట్టినట్లు. అంతకుముందు ఎలా ఉండేవాడు? కానీ ప్రభు దర్శించగా ఏమైపోయాడు? మంచిగా మారిపోయాడు, ప్రభు బిడ్డగా మారిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నీ హృదయాన్ని కనుక దేవుడికి ఇస్తే, నీ హృదయంలోకి వచ్చాడంటే నీ హృదయంలో ఉండకూడని అన్నీ బయట పంపేస్తాడు ఆయన. ఏమండి హృదయంలో ఏముంటాయి? ఏమండి హృదయం ఎటువంటిది? ఏమండి హృదయం గురించి ఒక మాట అంటాడు ఇర్మీయా గ్రంథం 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైందంట, అది ఘోరమైన వ్యాధి కలిగింది. హృదయం ఎలాంటిది? మోసకరమైంది. అంటే నిన్ను మోసం చేసేస్తుంది. నువ్వు ఒకటి అనుకుంటావు, హృదయం ఒకటి ఆశిస్తుందండి.
నిన్ను నాశనం చేసేది నీ హృదయమే. ఎందుకంటే అది దేవుడిది కాబట్టి, దేవుడికి చోటు లేదు కాబట్టి, అది దేవుడు కాకుండా దేనికో నువ్వు చోటిచ్చావు కాబట్టి అది నీ నాశనం చేస్తుందండి. నిన్ను త్రిప్పేస్తుంది. అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించగలవాడు ఎవడు నీ హృదయాన్ని నువ్వు గ్రహించలేవు. ఎవడో గ్రహించలేడని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఏవండి, హృదయంలో ఏముందో చూద్దామా? మార్కు సువార్త 7:21. మార్కు సువార్త 7:21. ఇప్పుడు చదవండి మీరు. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వాలు, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములను, కృత్రిమమును, కామయకారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకమును వచ్చును. ఎన్ని హృదయంలో నుంచి వస్తాయి అంటండి. ఏమండి హృదయంలో ఎన్ని ఉన్నాయి? ఏమండి ఎన్ని ఉన్నాయండి? ఏమండి ఇవన్నీ హృదయంలో ఉన్నాయి. అవి నడిపించేస్తుంది నిన్ను. ఏమండి అది బానిసకి అయిపోయాం మనం. ఆ హృదయంలో ఆ కేంద్రంలో అవి పెట్టుకున్నాం మనం. వాటిని ఆహ్వానించక్కలేదు, వాటికి అయ్యే వచ్చేస్తామంటాయి. చెడుని నేర్పక్కలేదు పిల్లలకి. బూతులు నేర్పే బడుందా? ఏమండి బూతులు మార్పించే స్కూల్లో ఉంటాయండి. ఒరే నువ్వు తిట్టకూడదురా, నువ్వు అలా రా, నువ్వు ఎలా ఉండాలని చెప్పి. కానీ నేర్పే ఏముండవు, కానీ వాళ్ళు తిట్టేస్తారండి వాళ్ళు. అంటే చెడుకి నేర్పవసరం లేదు. ఎందుకంటే మన యొక్క లో ఉన్న బీజం ఏమండి పాప బీజం. పాపాన్ని ఆకర్షిస్తుంది. చూడండి, బంగారం అక్కడ పెట్టండి, గమనించండి. ఇనుమును అక్కడ పెట్టండి. బంగారం ఉంది, ఇనుము ఉంది. అయస్కాంతం పెడితే బంగారం లాక్కుంటుందా, ఇనుము లాక్కుంటుందా? ఏమండి దేన్ని ఆకర్షిస్తుంది? అయస్కాంతం దేన్ని ఆకర్షిస్తుంది? బంగారం విలువైందా, ఇనుము విలువైందా? విలువైంది బంగారం కదా. కానీ బంగారం ఆకర్షించబడదు, ఇనుము ఆకర్షించబడుతుంది. పిల్లలు గమనించండి, ఈ అయస్కాంతం లోకం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఇనుముక్క మనమే. అది ఆకర్షించబడిపోతాం. మన హృదయంలో ఉన్న ఇవన్నీ కూడా మనం సర్వనాశనం చేసేస్తున్నాయి. కానీ వాటన్నిటి నుండి విడిపించేస్తాడు, వాటన్నిటి నుండి విడిపిస్తాడు. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నీ హృదయంలోకి యేసు ప్రభుకు స్థానం ఇస్తే, నీ హృదయంలో యేసు ప్రభుకి చోటిస్తే నువ్వు దైవ బిడ్డవు, దేవుని కుమారుడువు, దేవుని కుమార్తెవని దేవుని వాక్యము చెప్పబడుతుంది. ఈ రాత్రికాల సమయంలో నీ హృదయంలోకి చోటిస్తావా? నీ హృదయంలో చోటు ఉందా? ఆ రోజున యేసు ప్రభు వారు సృష్టికర్త అని దేవుడు జన్మించడానికి ఏమండి మరి సత్రంలో కూడా చోటు లేదు. కానీ ఈ రాత్రి ప్రభు అడుగుతున్నాడు, అమ్మా నీ హృదయంలోకి చోటు కావాలి, ఇస్తావా? ఆయన నీ హృదయంలోకి వస్తే నిన్ను ఆయన సర్వసత్యంలో నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఎందుకంటే దేవుని వాక్యము చెప్పబడుతుందండి, దేవుని వాక్యం తెలియజేస్తుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 8:21 చూద్దాం. ఇంకొక మాట చూసి ముగించుకుందాం. ఆదికాండం 8:21 చూస్తే, నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. మనిషి యొక్క ఆలోచన ఎప్పటి నుంచి చెడ్డది? బాల్యం అంటే కుడి అడమలు తెలదా వాళ్ళకి ఏం తెలీదు బాల్యం అంటే. కానీ బాల్యంలోనే చెడిపోయిందండి మానవుని హృదయం. నరుని యొక్క హృదయము వారి బాల్యం నుండి ఏమైపోయింది? చెడిపోయింది. చెడిపోయిన హృదయాన్ని బాగు చేసేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందరో త్రాగుబోతులు మార్చబడ్డారు, ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి, ఎందరో ఎవరిని వ్యభిచారులు మార్చబడ్డారు, ఎవరి జూదగాళ్ళు మార్చబడ్డారు, ఎన్నో కుటుంబాలు చితిత్తైపోయిన కుటుంబాలు కట్టబడ్డాయి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నీ కుటుంబాన్ని కట్టాలనుకుంటున్నాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, ఆయన నీతో ఉండాలనుకుంటున్నాడు. నీ హృదయంలో చోటిస్తే ఆయన నీ ఇంటిలో ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఈ జక్కి అనబడుతున్నట్టు ఆయన తన హృదయంలో చోటిచ్చాడు, తన ఇంటిలో చోటిచ్చాడు, తన హృదయంలో చోటిచ్చాడు. యేసు తన ఇంటికి వెళ్ళాడు.
తన ఇల్లంతా కూడా అంతవరకు కూడా భయంకరమైన పరిస్థితిలో ఉందండి. పాప గంధకమైన వాసనతో ఉందండి. ఇక్కడ పరిశుద్ధమైన వాసనతో వచ్చింది. రక్షణ సువాసన ఆ ఇల్లంతా నిండిపోయిందండి. ఇతడు అబ్రాహాము కుమారుడని ప్రభువు ప్రకటిస్తున్నాడు. ప్రభువు లేనప్పుడు భయంకరుడి యొక్క పాపాత్ముడిగా ప్రకటించబడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు అంటే మతం కాదు. ఎప్పుడు మత స్థాపకుడుగా రాలేదు, మతాన్ని ప్రకటించలేదు. ఆయన అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా ఆ తండ్రి యొద్దకు ఆ నిత్యత్వంలోకి రాలేడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉందని చెప్పాడు. అలాంటి దేవుడు, అలాంటి దేవాది దేవుడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించిన ఆ దినమే క్రిస్మస్. ఇప్పుడు 2024 సంవత్సరాలు అయిపోయిందండి ఆయన జన్మించి. అయితే మళ్ళీ రాబోతున్నాడు. ఆయన ఎంతో సమయం లేదా త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకముందే ఈ సువార్త ప్రతి మనిషికి, ప్రతి ఇంటికి, ప్రతి ఈదికి, ప్రతి గ్రామానికి, ప్రతి జిల్లాకి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి ప్రకటించమని, భూ దిగంత వరకు వెళ్ళి నాకు సాక్షులై ఉండమని ప్రభు ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞాపించిన ప్రకారంగా ఇదిగో సేవకులు ఇక్కడికి వచ్చి ప్రకటిస్తున్నారు. ఎందుకు ప్రకటించాలి? చాలా మంది అనే ప్రశ్న తెలుసా? మీరు నమ్ముకోండి మాకు చెప్తారండి అంటారండి. మీరు నమ్ముకోండి మాకు చెప్తారండి అంటారండి. ప్రియ దేవుని బిడ్డ గమనించండి, ఒక రోజున మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ పాతాళలోకానికి పోద్ది. అక్కడ అడుగుతుందండి, ఏడుస్తాడండి, ప్రభా ఈ రక్షణ తెలియదయ్యా, నాకు కొంచెం ఆ పరలోకం చోటు ఇయ్యా అంటే కుదరదు. ఇదిగో నీకు చెప్పబడింది, ఇదిగో జోయల్ అనే సేవకుడు మీ ఊరు వచ్చాడు, ప్రకటించాడు, కానీ నువ్వేమన్నావు అవన్నీ రీల్స్ నీకు చూపిస్తాడండి. కాబట్టి ఎనకపోయినా, నమ్మకపోయినా వారు ఏం చేసినా సరే, తిడితే పాడు, కొడితే పాడు, శబ్దే చచ్చిపో, నా మాట చెప్పు, నా ప్రేమ చెప్పు. ఇది ప్రభు చెప్పిన మాట. అందుకోసమే సేవకుడు చాలా సహించి ఓర్చుకుని ఎన్నో కష్టాలు, నష్టాలు, శ్రమలు, బాధలు తినక ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ రాత్రనక పగలనక అవకాశాన్ని బట్టి సువార్త ప్రకటించడమే, సువార్తే ధ్యేయంగా పెట్టుకుని ఈ విధంగా ప్రకటించడానికి ఇంకా మాలాంటి వాళ్ళు అనేక సార్లు ఇలాంటి ఏదో సందర్భంలో తీసుకొచ్చి ఇంకా మాలాంటి వారితో కూడా చెప్పించాలని. ఎందుకంటే ఏది ఏమైనా ఈ పండగ మేము ఆనందించడానికి కాదు, ఈ ఊరంతా పండగ, ఆ పండగ వాతావరణం తేవాలి. ఈ ఊరందరికీ కూడా ఒక నిత్యము పండగ చేయాలి, నిత్యము కూడా పండగ పోవాలి వాళ్ళ కుటుంబాల్లో. ఎందుకంటే యేసు ప్రభు వారు నీ హృదయంలో జన్మిస్తే, నీ హృదయంలో చేర్చుకుంటే రోజు పండుగే, రోజు క్రిస్మసే. అంత ఆనందం, సంతోషం యేసుక్రీస్తులో ఉందండి. 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చినప్పుడు చూడలేదు, కానీ సేవకులను చేర్చుకున్నప్పుడు, ప్రవక్తలను చేర్చుకున్నప్పుడు వాళ్ళు పొందిన ప్రతిఫలం ఊహకు అందదండి. కానీ ఆ ప్రభు ఇప్పుడు ఏమంటున్నాడంటే చివరిగా, నీ హృదయం కావాలమ్మా, నువ్వు మతం మారక్కలేదు, నీ కులము మారక్కలేదు, నువ్వు ఏ కులంలోనూ ఆ కులంలో ఉండు, నీ మతం మారక్కలేదు. ఆయన ఏమంటాడంటే మనసు మార్చుకో, నీ మారు మనసు పొందు, పరలోక రాజ్యం సమీపించింది. నువ్వు పరలోకం వెళ్ళాలంటే మతం మార్చుకుంటే వెళ్ళావు, మతం పరలోకం తీసుకెళ్తావు. మనసు మార్చుకుంటే నీలో నుండి అవిధేయతను, ఇందాక సేవకుడు చెప్పాడు, నా పాపాలన్నీ నాకు చూపించాడండి, నేను పశ్చాత్తాపడ్డాను, ఏడ్చాను, ఒప్పుకున్నాను, నాకు రక్షణ కలిగింది. రక్షణ అంటే శిక్ష తప్పించాడు. మన పాపానికి వచ్చే శిక్ష నరక శిక్ష. ఎప్పుడైతే ఆ శిక్ష తప్పించబడుతుందో అదే రక్షణ. ఆ రక్షణ ఇవ్వటానికి ప్రభువైన దేవుడి లోకానికి వచ్చి ప్రాణమే పెట్టాడు. ఎవరైనా ప్రాణం పెడతారా నీ కోసం? అడుగు ఎవరినన్నా, నా కోసం ప్రాణం పెడతావని. నీ భార్యని అడిగితే పెట్టలేదు, నీ భర్తను అడుగు పెట్టలేడు, నీ బిడ్డలను అడుగు పెట్టలేరు, నేను కన్నవారిని పెట్టలేడు, నీ ప్రాణ స్నేహితులను అడుగు నా కోసం ప్రాణం పెడతావేంట్రా అని పెట్టరు. కానీ యేసు ప్రభు వారు నీ కోసం ప్రాణం పెట్టాడండి. ఎందుకు పెట్టాడంటే ఆయన రక్తం చెందించాలి. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారాగా మానవ జాతికి పాప క్షమాపణ ఆయన రక్తం ద్వారా కలుగుతుంది. ఎందుకు
ఆయన ఈ లోకానికి ఆయనే రావాల్సి వచ్చింది అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా జన్మత కర్మత పాపులు, పాపలో పుట్టి పాపలో పెరిగి పాపలో మరణించి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నట్టు ఈ మానవ జాతిని రక్షించి వారిని పరలోకం తీసుకువెళ్ళాలనేదే పరలోకం ముందున్న దేవుని కుమారుని యొక్క ఆశ. ఆ విధంగా ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపములన్నిటికీ శిక్ష ఆ శిలువలో ఆయన భరించి, మనకు శిక్ష లేకుండా ఆయన భరించి మనకు ఇమోషనల్ విడుదల రక్షణ ఇచ్చి ఆయన మరణించి తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళుతూ అన్నాడు, మళ్ళీ వస్తాను. మీ మట్టుకే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ కూడా సువార్త చెప్పండి. నేను వచ్చి ఈ సువార్త విని ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొందుతారో వారికి అందరినీ కూడా తీసుకువెళ్ళి నేను చిత్తపరిచిన స్థలంలో, నేను ఎక్కడ ఉంటానో నేను ఉన్న స్థలములో మీరందరూ ఉండటానికి అక్కడ స్థలం సిద్ధపరిచి వస్తాను. వచ్చి నా దగ్గర ఉంచుతున్నాను మిమ్మల్ని, నా రాజ్యంలో మీకు చోటిస్తాను, నా సింహాసనమే మీకు చోటిస్తాను అని ప్రభు 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాటను బట్టి ప్రపంచమంతా కూడా సువార్త ప్రకటించబడుతుంది. కారణం సువార్తకి కర్త దేవుడు. ఈ రాత్రి కాల సమయంలో మేము ముగిస్తున్నాను కాబట్టి ఈ క్రిస్మస్ పండగే కదా, ఇది క్రిస్టియనుల పండగ అనుకోవద్దు. ఇది ప్రతి ఒక్కరికి పండగ, ప్రతి హృదయంలో పండగ, ప్రతి కుటుంబంలో పండగ. ఎప్పుడు పండగో తెలుసా? ఒక తాగుబోతు భర్త మారితే ఆ కుటుంబంలో పండగ కాదండి. ఒక వ్యభిచారి భర్త మారితే ఆ కుటుంబంలో పండగ కాదండి. ఒక జూదగాడు మారితే ఆ కుటుంబంలో పండగ కాదండి. ఆ మార్పుకి మూలం యేసుక్రీస్తే. అలాంటి మార్పు కలగజేసి నీ కుటుంబాన్ని కట్టి, నీ కుటుంబాన్ని సిద్ధపరిచి, నీ కుటుంబంలో ఉండకూడని అన్ని కూడా తొలగించి పరిశుద్ధత కలగజేసి, పరిశుద్ధ వాతావరణం కలగజేసి ఆ ప్రభు నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. ఈ రాత్రి నీతో ఉండాలనుకుంటున్నాడు, నీతో నీ ఇంటికి రావాలనుకుంటున్నాడు. కావాలనుకుంటే యేసు ప్రభువా నన్ను రక్షించమని ప్రార్థన చేయి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం నాయన, పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీకే వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. ఈ రాత్రికాల సమయమందు నాయన ఇదిగో ప్రభా, నీ వాక్యం ద్వారా తండ్రి ఎన్నో విషయాలు ప్రభా నాయన, మీ యొక్క ప్రభ మాటలు ప్రభా నాయన ఇక్కడ వినిపించటానికి తండ్రి నీ దాసుని ఎత్తుపట్టుకుని మీరు వాడుకున్న విధానం కొరకే నీ వందనాలు, స్తుతులు తండ్రి. నిజమే నాయన, మీరు ప్రభా ఈ లోకంలో జన్మిస్తారని ముందుగానే ప్రభా నాయన ప్రవచనాల ద్వారా, ప్రవక్తల ద్వారా మీరు పలికించారు. ఆ విధంగానే ప్రభా ఇదిగో ఈ లోకానికి ప్రభా నీవు జన్మించి ప్రభా ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా గొప్ప వెలుగును నింపటానికి, అసమాధానంలో ఉన్న వారిని ప్రభా విడిపించి సమాధానంలోకి నడిపించటానికి ప్రభా ఇదిగో తండ్రి నాయన ప్రతి కుటుంబము కూడా నాయన శాంతి సమాధానాలతో పాపక్షమాపణ పొందుకుని ప్రభా నిత్యరాజ్యానికి వారసులు అవ్వటానికి దేవా ఈ లోకానికి నువ్వు జన్మించావని ప్రభా ఇదిగో నాయన ఎవరైతే నిన్ను చేర్చుకుంటారో వారి కుటుంబాలు వెలిగింపబడతాయని, వారిలో ఉన్న అసమాధానము తొలగించబడి సమాధానమును నెమ్మదిని వారి పొందుకుంటారని ఎన్నో విషయాలు మా ముందు పెట్టారు తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. నిజమే రాత్రి ప్రభా హృదయాన్ని కోరుకుంటున్నావు తండ్రి, హృదయంలో చోటివ్వమంటున్నావు దేవా తండ్రి. ఇదిగో ప్రభా నాయన నీ మాటలు ఎవరైతే విన్నారో వారి హృదయాల్లో విశ్వాసము కలగజేయండి. నీ ఏర్పాట్లో ఉన్న వారందరినీ నాయన మీరు ఆకర్షించండి ప్రభా నాయన ప్రతి హృదయము నాయన నీకు ఇచ్చినప్పుడు తండ్రి ఆ హృదయంలో ప్రభా నాయన నీవు నివాసం ఉంటావని దేవా నాయన, ఆ హృదయంలో ప్రభా నాయన గొప్ప నెమ్మదిని నువ్వు కలగజేస్తావని ప్రభా నీ వాక్కు స్వరం ద్వారా మీరు మాట్లాడారు. నిజమేనా తండ్రి? ఈ ప్రాంతంలో తండ్రి మరి ప్రభా జోయల్ని కృపను మీరు ఏర్పాటు చేసుకుని తండ్రి ప్రభా నీ సువార్త ప్రకటించటానికి తండ్రి వారిని వాడుకున్న విధానము కొరకే నీకు వందనాలు దేవా. ఇదిగో వారు ప్రయాసపడుతున్నారు నాయన. మరి ప్రభా నాయన నీ సువార్త ఒకవైపు ప్రకటిస్తూ మరొక వైపు ప్రతి ఆదివారము ప్రభా నాయన ఈ గ్రామంలో ప్రభా ఆరాధన నడిపిస్తూ ఉన్నారు తండ్రి. అయితే నాయన ఆనాడు ప్రభా నాయన ఆ గనురాలు ప్రభా తన పట్టణానికి వస్తున్నవాడు దైవజనుడు అని గుర్తుపట్టింది. ఈ రోజున ప్రభా నాయన ఇదిగో ఈ గ్రామంలో అనేకులు ప్రభా నాయన నీ బిడ్డలను ప్రభ గుర్తించటానికి
దేవా 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 నీ బిడ్డలు పడుతున్న ప్రయాసను గుర్తించి ప్రభా అనేకులు నీ వైపు త్రిప్పబడినట్లుగా గొప్ప కార్యాలు ప్రభా తండ్రి గ్రామంలో జరగబడినట్లుగా నాయన ఒకానొక రోజున ప్రభా నాయన మేమందరము కూడా తండ్రి ఈ గ్రామంలో తండ్రి నాయన ప్రభ చక్కని మందిరము ప్రభ నాయన ఆ మందిరములో అనేకమైన ప్రజలు చూసినట్లుగా మీ కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదంటున్నావు తండ్రి. దేవా ఇదిగో వారిని ఇంకను మీరు బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి స్థలంలోకి వచ్చిన ప్రతి ఒక్కొక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతో ఆశతో ప్రభా ఎంతెంతో దూరాల నుంచి నీ బిడ్డలు వచ్చారు ప్రభా. వచ్చిన వారందరినీ కూడా మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంతవరకు జరిగిన ఈ యొక్క ప్రభా క్రిస్మస్ అంతటిలో మీరు తోడుగా ఉన్నారు ప్రభా. మా ముందున్న సమయాన్ని చేతులకు అప్పగించుకుంటుండగా ఆశీర్వాదకరంగా ముగించుకుని మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చెప్పిన సేవకులకి ప్రత్యేకమైనటువంటి వందనాలు. చాలా బలపడ్డాం. అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ సంతోషంగా ఉన్నారు? గట్టిగా చెప్పండి. అందరు కొత్త బట్టలు కొనేసుకున్నారా? ఒకే ఒక్క మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కుమారుణ్ణి అంగీకరించిన వాడు నిత్య జీవం గలవాడు. కుమారుణ్ణి అంగీకరించలేనటువంటి వాడు వాడిలో జీవము లేదు. పండుగలు చక్కగా చేసుకుంటున్నాం, సంతోషంగా చేసుకుంటున్నాం, కానీ ఆ ఒక్క మాట మర్చిపోకుండా హృదయంలో ఇంకెవరైనా యేసు ప్రభువుని చేర్చుకోకపోతే చేర్చుకోండి. దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. మహోన్నతుడైన మా దేవా, నీ పాదాలకు వందనాలు దేవా. యొక్క ప్రత్యేకమైన రాత్రికాల సమయంలో అనేకులుగా నాయన నీ యొక్క వాక్యాన్ని వినటానికి వచ్చారు నాయన. అందరూ కూడా చక్కగా వాక్యం విన్నారు. ఆ వాక్యాన్ని హృదయంలో పదులుపరుచుకొని నాయన నీ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించటానికి నీ కృప చూపించండి. వాక్యోపదేశం చేసినటువంటి సేవకుల్ని, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ రీతిగా నీ సన్నిధిలో ఉండటానికి నాకు కూడా కృప చూపించారు, మీకు వందనాలు. ఇక్కడ సేవ చేస్తున్నటువంటి జోయలయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఫలభరితమైన నాయన సేవ, ఆయనకున్నటువంటి భారాన్ని నాయన 30 60 100 ఫల ఆశీర్వాదాలు వారికి కలుగు చేయండి, దీవించండి. కూడి వచ్చిన బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును ప్రభువా, నాయన నిన్ను కలుగు ఉండటమే అది మాకు నిజమైనటువంటి క్రిస్మస్. నాయన నిన్ను స్వీకరించి నాయన నిన్ను మా రక్షకునిగా అంగీకరిస్తేనే మాకు నిజమైనటువంటి క్రిస్మస్. సత్యాన్ని గ్రహించడానికి కృప చూపించండి. ఈ యొక్క లోకానుసారమైనటువంటి ఆలోచనలతో కాక నాయన లోక క్రిస్మస్ లాగా కాకుండా నిన్ను మా హృదయంలో నాయన నీవు నాయన ఉదయించి మా హృదయం అంతా నీ చేత నింపుకొని నీ కొరకు జీవిస్తూ నీ రాజ్యం కొరకు కనిపెట్టుచు నాయన నీ కొరకు మహోపకార్యాలు తలపెట్టుచు నీ ఆశ్చర్య కార్యాలు చూడటానికి, నీ గంభీర కార్యాలు చూడటానికి, నీ దయను మేమందరం కూడా పొందుకోవటానికి, నీ వారసులుగా నాయన మేము ఉండటానికి మమ్మల్ని సిద్ధపరచండి. నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకోండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి నడిపించమని మరొకసారి నాయన బిడ్డలను ప్రభువా నీ చేతులుగా అప్పగించుకుంటాను, సిద్ధపరచండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని చూన్నాం పరమ తండ్రి. ఆమేన్. నీ ప్రేమయు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన మాకు నీ యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు అందరికీ సదా తోడై కడవరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించును గాక. చివరిగా ఈ గ్రామ